ఇవాళ సమ్మర్ హాలిడేస్ టీమ్ 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని అందుకున్న టీమ్ని కంగ్రాచులేట్ చేయడానికి ఈరోజు ఈవెంట్ని మనం చేసుకోబోతున్నాం. సో మనందరికీ తెలుసు, రీసెంట్గానే 72వ నేషనల్ అవార్డ్స్ని తెలుగు వాళ్ళకి చాలా సినిమాలకు రావడం జరిగింది. దాంట్లో 35 ఒక చిన్న కథ కాదు అనే సినిమాకు 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఒకటి బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అవార్డ్ డైరెక్టర్గా నందకిషోర్ గారికి, అలాగే దాంట్లో బ్యూటిఫుల్లీ యాక్టెడ్ వరుణ్ దేవ్కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్, తనకి అవార్డు రావడం జరిగింది అరుణ్ దేవ్కి. సో మీ ఇద్దరికి కూడా బిగ్ 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 కంగ్రాచులేషన్స్. అండ్ 35 చిన్న కథ కాదు సినిమా టీమ్కి మీ అందరికీ కూడా మరోసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అండ్ మా ప్రియదర్శి గారు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు, ఆయనకి మరోసారి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అలాగే సమ్మర్ హాలిడేస్ టీమ్ శ్రీకర్ నాయన్ గారు డెబ్యూటెంట్గా మనం మరి కొద్ది రోజుల్లో ఈ సినిమాని మనం చూడబోతున్నాం, ఆయనకి వెల్కమ్ చెప్పేస్తున్నాం. అండ్ ఈ ఈవెంట్ని ఈరోజు ఇంత అద్భుతంగా అప్రిషియేట్ చేయడానికి, ఈ గెస్ట్లని ఆనర్ చేయడానికి ధీరజ్ మొగల్నేని గారు ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం, హోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ధీరజ్ మొగల్నేని గారి గురించి చెప్పాలి, ఆయన ప్రతిసారి కాంటెంట్ డ్రివెన్ సినిమాలతో, అలాగే స్టోరీస్ ఏ విధంగా అయితే చిన్న సినిమా లేదు పెద్ద సినిమా లేదు వీటన్నిటికీ బ్యాకప్ చేస్తూ మంచి సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. ఆయన ఇన్నైనా డీజే టిల్లు ప్రాజెక్ట్ కానీ, లేకపోతే బేబీ కానీ, లేకపోతే రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కానీ, లేకపోతే ది గర్ల్ ఫ్రెండ్ కానీ, వీటన్నిటిని కూడా చూస్తూ వస్తున్నాం. మంచి అద్భుతమైన కథలతో ఎంటర్టైన్ చేయడమే కాకుండా అండ్ ఈరోజు ఈ విధంగా అవార్డ్స్ని అందుకుంటున్న అవార్డ్స్ వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ ఈవెంట్ని హోస్ట్ చేయడం కూడా నిజంగా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. సో ధీరజ్ మొగల్నేని గారికి థ్యాంక్ యూ చెప్తున్నాం ఇంత ఈవెంట్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నందుకు. అండ్ మా అరుణ్ దేవ్ సమ్మర్ హాలిడేస్లో ప్రధాన పాత్రలో మరికొద్ది రోజుల్లోనే మన ముందుకు కనబడుతున్నారు. ఆల్రెడీ టీజర్ గ్లిమ్స్ కూడా మనం టీజర్ అండ్ ఒక క్రష్ సాంగ్ కూడా చూసాం. ఎంతో అద్భుతమైన సినిమాని ఇప్పుడు ఏ విధంగా 35 చిన్న కథ కాదు అనే ఒక సినిమాకి నేషనల్ అవార్డు ఎలా అయితే వచ్చిందో అంతే బ్యూటిఫుల్గా కూడా ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ లేకపోతే సాంగ్ కూడా అనిపించాయి. మరో ముగ్గురు చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో, రోహన్, అరుణ్ దేవ్, అలాగే బేబీ ఖుషి, వీళ్ళ ముగ్గురు కూడా మనకు కనిపించబోతున్నారనమాట. కాంటెంట్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ 35 చిన్న కథ కాదు ఒక సినిమా గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా డైరెక్టర్ నందకిషోర్ గారు, నేను చూసినప్పుడు ఈయన ఏమైనా రాయలసీమ అతనా అని అనుకున్నాను. ఎందుకంటే అంత పర్ఫెక్షన్ ఎలా వచ్చిందా అనేది అయితే నాకు అసలు అర్థం కాలేదు. చూస్తే ఆయన విశాఖపట్నం నుంచి ఉన్నారు అంట. సో ఈ విశాఖపట్నంలో ఉన్న వ్యక్తికి మా రాయలసీమలో మా తిరుపతి ప్రాంతాన్ని, లేకపోతే ఆ యాక్టర్స్ యాక్ట్ చేసిన విధానం కానీ, లేకపోతే మా ప్రియదర్శి గారు మిమ్మల్ని అయితే కోపడ్డామండి, మ్యాథ్స్ టీచర్గా మీరు పెట్టిన టార్చర్ మా మ్యాథ్స్ టీచర్స్ అందరినీ రీకలెక్ట్ చేసుకునేలాగా చేశారనమాట. అండ్ మళ్ళీ ఫైనల్గా మీరు మళ్ళీ మాతో కలిసిపోవడం, మాకు సపోర్ట్ చేయడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. ప్రియదర్శి గారు కానీ, లేకపోతే యాక్టర్ నివేత థామస్ గారు కానీ, అలాగే మరికొద్ది సేపట్లో జాయిన్ అవ్వబోతున్న విశ్వదేవ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అందుకే ఈరోజు ఈ సినిమాని మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓన్లీ మనందరికీ తెలుసు, మన మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో అద్భుతమైన రెస్పాన్స్, వాటన్నిటికీ రివ్యూస్ ఇవ్వడం జరిగింది, ఆ సినిమా గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేషన్ వైడ్గా కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నారు. సో అంత అద్భుతమైన సినిమాని నందకిషోర్ గారు మాకు ఇచ్చినందుకు మరోసారి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ కూడా మీ మొత్తం టీంకు కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన వివేక్ సాగర్ గారు కూడా మనకు తెలుసు, ఆయన సమోహనపరిచే మ్యూజిక్ అదేవిధంగా దీనికి కూడా ప్లస్ అయింది అనే విషయం. సో వీళ్ళందరూ కలిపి ఈరోజు వాళ్ళ పర్ఫార్మెన్సెస్, వాళ్ళ యాక్టింగ్, ప్రతి క్రాఫ్ట్ అండ్ క్రూ అందరూ కూడా చేసిన అద్భుతమైన వర్క్తో ఇవాళ నేషనల్ అవార్డ్ని అందుకున్నారు. సో లేట్ లేకుండా మరి కొద్దిసేపు వీళ్ళందరితో కూడా అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఏంటి ఆ మొదటి సినిమాను, డెబ్యూటెంట్గా నందకిషోర్ గారు మొదటి సినిమాతో 35 చిన్న కథ కాదు, ఆఫ్కోర్స్ అంతకు ముందు రైటర్గా డైలాగ్స్ వాటన్నిటిని కూడా చాలా సినిమాలకు అందించినప్పటికీ కూడా మొదటి సినిమా డైరెక్టర్గా ఆయనకి 35 చిన్న కథ కాదు అంటే కొన్ని ఇలా మాట్లాడిన తర్వాత మళ్ళీ మిలుద్దామనేసి. సార్ అసలు 35 చిన్న కథ కాదు మేము చూసిన తర్వాత ఆ ఫీలింగ్ మాకు తర్వాత కూడా అలానే ఉండింది, క్యారీ చేసినాము. అండ్ మా రాయలసీమని మేము చాలా ఆపాదించుకున్నాము ప్రతి ఫ్రేమ్లో. అద్భుతంగా తిరుపతిలో ఉన్నట్టు మా పక్కింటి ఫ్యామిలీలోనే ఒక చిన్న కథ స్టోరీ జరుగుతుంటే ఎలా ఉంటుందో దాన్ని మేము చూసాం. సో ఇంత అద్భుతమైన సినిమాని తీశారు. అసలు ఎక్స్పెక్ట్ చేశారా నేషనల్ అవార్డు వస్తుంది అనేది? అసలు హోప్ చేస్తారండి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో హోప్ అయితే ఉండింది, బట్ ఫింగర్స్ క్రాస్డ్, బికాస్ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే. నేషనల్ వైడ్ చాలా సినిమాలు వస్తాయి, 400 ఫిల్మ్స్ వచ్చాయట. సో అంతే, ఇంకా పెద్ద ఆయన ప్రార్థించి వెయిట్ చేయడమే. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? నేషనల్ అవార్డు వచ్చింది 35 చిన్న కథ కాదుకి డెబ్యూటెంట్గా మీకు డైరెక్టర్గా రావడం అనేది.
హానెస్ట్‌గా చెప్పాలంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఓహ్! సైలెన్స్ ఉంది బాగా. యాహ్! ఇంటర్నల్ అంటే బయట ఫోన్ ఎక్కువ మోగుతుంది గానీ, లోపలైతే చాలా నిశ్శబ్దం ఉంది. హ్మ్. అంతే. అలా కూర్చున్నారా? కామ్‌గా కూర్చునేసారా ఏంటి? అంటే కూర్చోవడం అని కాదు. లోపల చాలా ఓకే. ఒక గ్రాటిట్యూడ్ ఉంటది. ఫీల్ ఉంటది. అండ్ ఒక 5 నిమిషాల తర్వాత చాలా బాధ్యత కూడా పెరిగింది. ఓకే. ఇంకా రెస్పాన్సిబిలిటీ చాలా టఫ్ అవుతుంది. ఎక్స్‌పెక్టేషన్స్ మీ దగ్గర నుంచి సినిమా వస్తుంది అనంటే ఇంకా ఎక్కువుంటాయి. ఎక్స్‌పెక్టేషన్స్ గురించి కాదు. ముందు మనం జాగ్రత్తగా ఉండాలని. ఆఫ్‌కోర్స్. మీరు ఉండాలి. అండ్ డెఫినిట్‌గా ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు ఒక నేషనల్ అవార్డ్‌ని తీసుకున్న డైరెక్టర్ దగ్గర నుంచి సినిమా వస్తుంది అనంటే మా అందరికి కూడా ఇంకా డబుల్, ట్రిపుల్ అవుతాయి ఇదిగో ఇలాగే ఎక్స్‌పెక్టేషన్స్. భయపెట్టేస్తారు. అందుకనే బాధ్యతగా ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరోసారి కంగ్రాచ్యులేషన్స్. థాంక్స్ అండి. థాంక్ యూ. ప్రియదర్శి గారు మీకెట్లా అనిపిచ్చింది? ఏం చెప్తాం మే ఏమి విచిత్రంగా ఉండే మొత్తం అంతా. యేయ్! ఎక్స్‌పెక్ట్ జేసినారా అసలు? చేసిన నేను 4 చేసిన 2 వచ్చినాయి. మీకు కూడా ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసినట్టున్నారు. లేదు నేను వివేక్ సాగర్‌కి నివేత ఖచ్చితంగా వస్తది అనుకున్నాను నేను. ఆ! సరే ఇక పెద్దోళ్ళు ఎంత ఇస్తే అంతే అన్నట్టు. తీసేసుకున్నారా? ఓకే. సో, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అంతే బ్యూటిఫుల్‌గా దానికి కాంట్రిబ్యూట్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ సో మచ్. అండ్ టు దిస్ బ్యూటిఫుల్ కిడ్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డ్. అసలు మొత్తం ఇంట్లో అందరూ క్లౌడ్ నైనా? ఆ! ఏంటి ఎవరు చెప్పారు నీకు ఫస్ట్ నేషనల్ అవార్డ్ వచ్చింది అని? అమ్మ చెప్పారు నాకైతే. అమ్మ చెప్పారు. యాహ్! సో, అసలు ఏంటి ఏమనిపించింది నేషనల్ అవార్డ్ రావడం ఫస్ట్ సినిమాకి? చాలా హ్యాపీగా అనిపించింది. ఆ! మీ చాలా. మమ్మీ, డ్యాడీ ఏం చెప్పారు అసలు వెంటనే ఫస్ట్ రాగానే వచ్చి ఏం చెప్పారు నీకు? నువ్వు సాధించావు. మేము అనుకున్నాము. నువ్వు సాధించావు అని. అని చెప్పారు. సో, డెఫినెట్‌లీ ఇంకా నీ మీద కూడా ఇంకా నెక్స్ట్ సినిమాలో నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ కూడా ఉండబోతుంది. యాహ్! సో, ఏంటి ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు? ఇది ఏంటి టెన్స్డ్ ఉందా? లేకపోతే అమ్మో! నా మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. నా ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చింది అని. ఇప్పుడు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఇంకా రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి. ఓకే. స్కూల్‌లో కంటే సినిమా సెట్స్‌లోనే ఎక్కువ ఉంటున్నావా? అంతే. మనకి స్కూల్‌లో ర్యాంక్స్ కంటే కూడా ఇది బిగ్గెస్ట్ ర్యాంక్స్ ఇక్కడ వచ్చేసినాయి అన్నమాట. యాహ్! కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ Thank వెరీ you, thank you. మచ్. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. కంగ్రాచ్యులేషన్స్ టు యూ బోత్. థ్యాంక్ యూ. థ్యాంక్ సో, యూ. ఏంటి మీకు అసలు ఫస్ట్ ఫిల్మ్‌కి మీ కిడ్‌కి రావడం ఎట్లా అనిపించింది? యాక్చువల్‌గా చెప్పాలి అంటే మొదటి సినిమాకి ఇటు స్టేట్ అవార్డు, అటు సెంట్రల్ అవార్డు 2 రావడం అంటే అది మా ఆనందానికి హద్దులు లేవు చెప్పాలంటే. ఓకే. గదర్ అవార్డ్ కూడా వచ్చింది దానికి 2 బెస్ట్ వచ్చాయి. చిల్డ్రన్ ఆర్టిస్ట్ అవార్డ్. యాహ్! అది ఎలా చెప్పాలి అంటే మాకు మాటలు కూడా రాలేదు. నా ఆనందం అంతా వాడి ఫస్ట్ సినిమా 35 నేను వాడిని ఆ పెద్ద స్క్రీన్‌లో చూసిన రోజే చాలు అనుకున్నాను. కానీ ఇవన్నీ నాకు ఎలా ఉన్నాయంటే అంతకు మించి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో కూడా నాకు తెలియలేదు. నాది చాలా సాధారణమైన ఫ్యామిలీ. హ్మ్. చాలా సింపుల్ ఫ్యామిలీ. చెప్పాలంటే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి నా నా చెప్తున్నాను కదా! నాకు పూర్తిగా మాటలు కూడా రావట్లేదు. హ్మ్. అది ఆ రోజు అంత పెద్ద స్క్రీన్‌లో వాడిని చూసి నా కొడుకు ఇంత బాగా చేశాడా అనేసి నాకు తెలియకుండా అయింది ఫస్ట్ థింగ్. ఓకే. ఆ! సో, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ వల్ల ఈరోజు తన ప్యూర్ టాలెంట్ వల్ల ఈరోజు నేషనల్ అవార్డ్‌ని అందుకోవడం జరిగింది. సో, ఎంటైర్ టు యువర్ ఫ్యామిలీ మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. విశ్వదేవ్ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. కంగ్రాచ్యులేషన్స్ అండి మీకు కూడా సినిమాకు నేషనల్ అవార్డ్ అందుకున్నందుకు. అండ్ మీరు నివేత థామస్ గారు చేసిన వర్క్ అసలు అత్యద్భుతం. ఆ సినిమాని డైరెక్టర్ గారు రాసుకున్న దాన్ని డబుల్, ట్రిపుల్ నెక్స్ట్ లెవెల్‌కి మీరందరూ మీ పెర్ఫార్మన్సెస్‌తో అంత సటిల్‌గా యాక్ట్ చేశారు. ఇట్లాంటి హస్బెండ్ ఉంటే బాగుంటుంది కదా అని మా అందరికీ అనిపించింది. ఎంత అద్భుతంగా నివేత థామస్‌ని ఆ సినిమాలో చూసుకోవడం గానీ, మీరందరూ ఆ పాత్రల్లో చేయడం, ఆ యాక్సెంట్ కానీ వాటన్నిటిలో మీరందరూ రియల్లీ నెయిల్డ్ ఇట్. మా పక్కింటి ఫ్యామిలీలో మీరందరూ ఒక ఫ్యామిలీ పక్కనుంటే ఎలా ఉంటుందో అలానే చేశారు మీరందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లేట్ లేకుండా టీమ్‌ని అందరినీ కూడా సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా సమ్మర్ హాలిడేస్‌తో మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్న ఓకే. ఈరోజు 35 చిన్న కథ కాదు సినిమాని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో, ఈ సినిమా గురించి ఇవాళ మాట్లాడడానికి ముందుగా సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆన్ టు ద స్టేజ్. నాగేంద్ర గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వి వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఆల్రెడీ అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు సినిమాలకి. మరోసారి అంటే నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే తెలుగు వాళ్ళకి నిన్ను అవార్డులా
అసలు ఇదంతా నిజమేనా కళ అనే విధంగా ఒక షాక్ ఇచ్చే ఒక జనరేషన్ ఈ రోజున స్టార్ట్ అయ్యి ఒక నేషనల్ లెవెల్లో తెలుగు సినిమా తాలూకు ఎగ్జిస్టెన్స్ని, ఉనికిని, అస్తిత్వాన్ని చాలా ఉవ్వెత్తున మీదకి తీసుకెళ్ళగలిగే ఒక తరం, ఒక కెరటంలాగా వచ్చిన ఈ సందర్భం, దాని ఫలితంగా వస్తున్న ఈ అవార్డులు గట్టా చూస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇన్నాళ్ళుగా మహానుభావులు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇన్నాళ్ళు ఈ ప్రయాణంలో ఇలాంటి మూమెంట్స్ చాలా ఎక్సైటింగ్ మూమెంట్స్ అన్నమాట. ఆ కుర్రాడికి అవార్డు మా మా డైరెక్టర్ నందకిషోర్ సినిమా, ఇలాంటి అన్నీ కూడా ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మా మీడియాగా మా ప్రశంసలు లేదా ఇంకోటి పక్కన పెట్టండి, కానీ మీరందరూ దేనికి ఇన్స్పిరేషన్ అంటే మీ నెక్స్ట్ వచ్చే డైరెక్టర్లో లేకపోతే మీ కాంటెంపరీ డైరెక్టర్స్ కూడా ఇలా ఆలోచించి సినిమాలు తీయచ్చు, ఈ సినిమాలో ఏం పసు ఉన్నది అని అనుకోకుండా అలాంటి కథలను కూడా రచయితలు ఆశ్రయించే ఒక వేదికను మీరు సృష్టించారు చూడండి. దానికి మీరు అభినందనీయులు మొట్టమొదట. తర్వాత మీరు తీసుకున్న ప్రాజెక్టుని ఎంత కమిట్మెంట్తో ఎవరు ఏమన్నా ప్రభావితం కాకుండా నమ్మి అటువంటి సినిమాలు చేసే ఒక చిత్తశుద్ధి ఉన్న సాంకేతిక నిపుణులు, అంటే తక్కువ వాళ్ళకి లేదని నా ఉద్దేశం కాదు, మళ్ళీ వెంటనే ట్విట్టర్లో పడిపోతారు. నా ఉద్దేశం అది కాదు. ఒక మాస్ ఫిల్మ్ తీసిన వాళ్ళు కూడా అంతే చిత్తశుద్ధితో, అంతే కఠినమైన దీక్షతో తీస్తారు. కానీ ఇలాంటి అల్కా హిందీలో అల్కా అంటారు, అంటే అతి సున్నితమైన వ్యవహారాలని కూడా అంత ఇంటెన్స్గా తెరకెక్కించడానికి మీలో ఇంకెంత ఇంటెన్సిటీ ఉంటే ఇలాంటి సినిమాలు వస్తాయన్న దానికి ఈ సినిమాలో నిదర్శనం. నిజంగా ఇప్పుడు 35 చిన్న కథ కాదు సినిమా చూసినప్పుడు దాంట్లో ఏ కమర్షియల్ హంగులు కానీ ఆర్భటాలు కానీ ఎక్కడ కనిపించవు సినిమాలో. సినిమా గోస్ లైక్ ఏ లైఫ్. మన కళ్ళెదురుగుండా తెర మీద చూస్తున్న ఒక జీవితాన్ని చూసే ఒక ఫీలింగ్ని ఇవ్వడంలో మీరు సాధించిన ఒక అచీవ్మెంటు 100% రికార్డబుల్ అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే అదర్ లాంగ్వేజెస్లో ఇలాంటి కథలు కమర్షియల్ హిట్స్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళ తాలూకా వ్యూయింగ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. మలయాళంలో వాళ్ళు ఏ సినిమా తీసినా నేషనల్ అవార్డు వచ్చేస్తుంది, ఏ సినిమా తీసినా అక్కడ ఆడేస్తుంది. వాళ్ళకి డబ్బులకు లోటు ఉండదు, అవార్డులకు లోటు ఉండదు. లాబియింగ్, విపరీతమైన లాబియింగులు జరిగాయి. కాకపోతే తెలుగు సినిమా ఈ రోజున లాబియింగుల్ని తట్టుకుని, లాబియింగుల ధాటిగా ఢీ కొట్టి ఈ రోజున అవార్డులు తీసుకొచ్చి ఈ తెలుగు సినీ కళామ తల్లి పాదాల దగ్గర పెడుతున్నారే, మీరు నిజంగా చాలా అభినందనీయులు. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మేము అన్ని సినిమాలు కవర్ చేస్తాం, అన్ని సినిమాల గురించి రాస్తాం. ఒక మంచి సినిమా ఎక్కడైనా ఉంటే దాని గురించి ఇంకొంచెం ఎక్కువ, మంచి సినిమా ఇన్ ది సెన్స్ ఒక మోరలిస్టిక్ అప్రోచ్, ఒక డిసిప్లిన్డ్ ప్యాటర్న్లో సినిమాని తీసుకెళ్ళాలి అనడానికి అది చాలా గుండె ధైర్యం కావాలి. మీరందరూ మామూలుగా చూడడానికైతే అమాయకుల్లా కనిపిస్తారు, అప్పుడప్పుడు అనాథల్లా కూడా కనిపిస్తుంటారు. కానీ మీలో మీరే ఒక సైన్యంగా మారి, మీలో మీరే ఒక కవచంగా మారి, మీలో మీరే ఒక శక్తి రూపాలుగా ఎదిగి ఇలాంటి సినిమాలకి ప్రాణం పోస్తున్నందుకు నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని చాలా ఎక్కువ అభినందించాల్సిన వేదిక, సందర్భం ఇది. కాబట్టి మీరు మీ తర్వాత వాళ్ళు మనం కూడా ఇలాంటి కథలు రాయొచ్చు, తీయచ్చు, నేషనల్ అవార్డు వస్తుంది అని మిమ్మల్ని ప్రోత్సహించే నిర్మాతలను కూడా నేను ఈ క్షణంలో ఈ సందర్భంలో అభినందిస్తున్నా. ఎందుకంటే ఇదేం సినిమా అండి, మంచి లవ్ ట్రాక్ ఉండాలి, బ్రహ్మాండమైన మాస్ పంచ్ డైలాగులు ఉండాలి, అసలు కొత్త వాడు అక్కడికి వెళ్ళి అక్కడ పడిపోవాలి, ఇలాంటిది ఏదైనా రాయకుండా ఇదేంటి 35 అయింది, చిన్న కథ ఏదైంది, వాటి ప్రొడ్యూసర్లు మేము పెట్టాం సార్ డబ్బులు అంటే మీరు చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి అలాంటి నిర్మాతలు ఈ రోజున ఎన్ఆర్ఐస్ వచ్చి సినిమాలు చేయడానికి వచ్చి మీరు చెప్పే కథల్ని మెచ్చుకుని నచ్చుకుని, ఎందుకంటే బికాస్ సినిమా హ్యాస్ గ్రోన్ బియాండ్ ఎ డిగ్రీ టుడే. యూట్యూబ్లో మొత్తం ఆల్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, ఆల్ కైండ్స్ ఆఫ్ కంట్రీ ఫిల్మ్స్ ఈ రోజున చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ ప్రభావం తెలుగు సినిమా మీద కూడా పడింది. కాబట్టి లేటెస్ట్ రివల్యూషన్కి ముందు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాంటి సినిమా మంజుమల బాయ్ గురించి మనం ఇక్కడ పొగుడుకుని అలసిపోకుండా మన వాళ్ళు కూడా ఇక్కడ ఇలాంటి సినిమాలు తీస్తున్నారా బాబు, ఎందుకంటే ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం ఒక సామెత.
అలా కాకుండా తెలుగు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇలాంటి సినిమాలు తీస్తున్నందుకు, మీలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నందుకు మాత్రం దీస్ మూమెంట్స్ ఆర్ రియల్లీ మెమరబుల్ ఇన్ ది మీడియా ఆఫ్ తెలుగు సినిమా హిస్టరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు ఫర్ బ్యూటిఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మా సమ్మర్ హాలిడేస్ టీమ్ మా సంజిత్ గారికి స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్పేస్తున్నాము. ఇప్పుడే వచ్చాను, అప్పుడే నన్నే పిలిచేస్తున్నారు ఫస్ట్ అని అనుకుంటున్నారేమో. ప్లీజ్ జాయిన్ అవుట్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఎస్, లిటిల్ హార్ట్స్తోనూ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ మ్యూజిక్ డైరెక్టర్గా మన ముందుకు రాబోతున్నారు. వెల్కమ్ చెప్పేస్తున్నాం సంజిత్ గారు. అందరినీ పిలుస్తానండి, మీరు ఒక్కరే స్టేజ్ మీద ఉంటారు, సో నథింగ్ టు వరీ. ఎస్, సో ఇప్పుడు అలాగే మా డెబ్యూ డైరెక్టర్, సమ్మర్ హాలిడేస్ డైరెక్టర్ శ్రీకర్ నాయన్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే మా ప్రొడ్యూసర్ ధీరజ్ మొగల్నేని గారిని సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ ఆయన జస్ట్ సినిమాలకు ఫండింగ్ చేయడం మాత్రమే కాదు, హీ షేప్స్ ద ట్రెండ్స్ అని చెప్పాలి. లక్కీ హ్యాండ్ ఆఫ్ టాలీవుడ్ అని చెప్పాలి. ఆయన చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా అంతే అద్భుతంగా హిట్ అవుతూ వచ్చాయి. అండ్ అలాగే ఇప్పుడు 35 చిన్న కథ కాదు మెయిన్ యాక్టర్ విశ్వదేవ్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అండ్ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్తో వీళ్ళందరూ కూడా సినిమాకు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇవాళ నేషనల్ అవార్డ్ని వాళ్ళందరూ కూడా టీం అందరూ కూడా అందుకోబోతున్నారు. అలాగే మన పవర్ హౌస్, పవర్ టాలెంట్, వర్స్టాలిటీకి మారిపేరు. తను చేస్తున్న ప్రతి సినిమాలో కొత్తగా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ, స్టోరీ డ్రివెన్ పాత్రలతో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న ప్రియదర్శి గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే ఈరోజు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నేషనల్ అవార్డ్ని అందుకున్న మాస్టర్ అరుణ్ దేవ్ గారిని కూడా సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. ఎంతో అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది తను. ఫైనలీ తను పాస్ అయితే నేను పాస్ అయినంతగా ఫీల్ అయ్యాను మ్యాథమెటిక్స్లో. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్, ఈరోజు 35 చిన్న కథ కాదు సినిమాకి నేషనల్ అవార్డ్ని అందుకున్న డైరెక్టర్ నందకిషోర్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. ఒక అద్భుతమైన సినిమాతో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. అందుకే ఈరోజు నేషన్ అంతా కూడా గర్వపడేలాంటి సినిమాతో మనల్ని ఆయన అలరించారు. సో అందరికీ మరోసారి టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ముందుగా మా సంజిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, ఒక గ్రూప్ పిక్చర్ టు ద మీడియా. థ్యాంక్ యూ వివేక్ సాగర్ ఫర్ మేకింగ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. చాలా ఇన్స్పైర్ అయిపోయాను నేను. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాక్ ఈజ్ అ మాస్టర్ పీస్. మొన్న సమ్మర్ హాలిడేస్వి కొన్ని రషెస్ చూస్తుంటే ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్ అరుణ్ గారి పర్ఫార్మెన్స్. బట్ ఆ ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ 50% సమ్మర్ హాలిడేస్ అయితే 50% 35K ఐ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్. వాడి వాయిస్ ఎప్పుడు వినా నాకు ఏడుపు వచ్చేస్తుంది, వాడు నవ్వినా ఏడుపు వచ్చేస్తుంది, నవ్వు వస్తుంది. సో కంగ్రాచులేషన్స్ అందరికీ. అండ్ నేషనల్ అవార్డ్స్ బోర్డ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్, ఇలాంటి గొప్ప సినిమాకి మీరు అవార్డు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అగైన్ నందు అన్న ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ అరుణ్, లవ్ యూ సో మచ్ అరుణ్. పార్టీ ఇస్తావా? చాక్లెటా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంజిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా సమ్మర్ హాలిడేస్ డైరెక్టర్ శ్రీకర్ నాయన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ 35 టీమ్ అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. ఎందుకంటే ఇలా ఇంత మంచి సినిమా ఇంత తెలుగు ఆడియన్స్ అందరికీ ఇచ్చినందుకు 35 టీం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు జర్నీ చాలాసార్లు వింటూ ఉన్నాను అరుణ్ దగ్గర 3 ఇయర్స్ దగ్గర ఎంత కష్టపడ్డారో చెప్తున్నప్పుడు, అరుణ్ లేదా వాళ్ళ అమ్మగారు చెప్తున్నప్పుడు నాకే చాలాసార్లు బాధ అనిపించింది, ఇంత కష్టపడ్డారో ఒక టీం అని చెప్పి. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడాలని, వివేక్ సాగర్ గురించి మాట్లాడాలంటే అసలు ఆ మ్యూజిక్ ఇప్పటికీ ఇంకా ఎంతమందికి ఆ ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి అని ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అరుణ్ గురించి మాట్లాడతా, ఎందుకంటే నేను ఆల్రెడీ అరుణ్తో సమ్మర్ హాలిడేస్లో వర్క్ చేశాను కాబట్టి. సో అరుణ్ గురించి చెప్పాలంటే ఎంత హార్డ్ వర్కర్, ఇవన్నీ పక్కన పెడితే అసలు
ఎంత బాగున్న ఆర్టిస్ట్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. నిజంగా ఇందాక సింజిత్ చెప్పినట్టు నేను అప్పుడప్పుడు రషెస్ గట్రా సమ్మర్ హాలిడేస్ చూసుకున్నా. నాకు అప్పుడప్పుడు కొన్ని పెర్ఫార్మెన్స్‌కి తను నవ్వితే నవ్వాను, ఏడిస్తే ఏడ్చాను. అంత క్యారీ చేశాడు క్యారెక్టర్‌ని. అండ్ ఇంకా చెప్పాలంటే ఒక 2 పేజీల డైలాగ్ మోనోలాగ్ ఉన్నా సరే, ముందు రోజు నైట్ 12 గంటలకి ఇచ్చినా నెక్స్ట్ రోజు మార్నింగ్ సింగిల్ టేక్‌లో కొట్టేశాడు. అందరికి సెట్ మొత్తం కూడా ఒక నిమిషం షాక్ అయ్యాము. నేనే ముందు పిచ్చోడినయ్యాను, అసలు ఎట్లా చేసిండ్రా బాబు అని చెప్పి. అండ్ అరుణ్‌తో పాటు అరుణ్ వాళ్ళ అమ్మగారి గురించి చెప్పాలి. ఎందుకంటే సెట్‌లో మేము మొత్తం సమ్మర్‌లో షూట్ చేయడం వల్ల తను ఎంత సెట్‌లో ఉన్నా సరే తను అలాగా ఎండలోనే అలాగా నుంచున్నారు. ఇంకా నేను డైలాగ్ పేపర్ కట్టిస్తే ఆమె ముందు చూసుకుని తర్వాత మళ్ళీ అరుణ్‌కి చెప్పడం. సో, అరుణ్ వాళ్ళ ఫాదర్, అరుణ్ వాళ్ళ పేరెంట్స్, అరుణ్ వాళ్ళ మదర్‌కి, వాళ్ళ చెల్లికి అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇది మీ అందరి విన్ కూడా. అండ్ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఎప్పుడో 'బాలరామాయణం' సినిమాకి బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 35 సినిమాకి చూస్తున్నాం. ఇట్స్ లైక్ ఏ ప్రైడ్ మూమెంట్ ఫర్ ద తెలుగు సినిమా ఆల్సో. అండ్ థ్యాంక్స్ టు నందు గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంత మంచి సినిమా, అది కింద క్యాప్షన్ చిన్న కథ కాదని ఉంది. కానీ ఇది చిన్న కథ కాదు, ఇది చాలా పెద్ద రాంగ్ జర్నీ ఇంకా వెళ్తూనే ఉంటుంది అనుకుంటా 35 సినిమాకి. అండ్ కమింగ్ టు దర్శి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ మూవీ. అండ్ విశ్వదేవ్ గారికి థ్యాంక్ యూ, అండ్ నివేదా థామస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు అలాగే 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ గెలిచిన ప్రతి ఒక్క మెంబర్కి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు సినిమా ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శ్రీకర్ గారు. అలాగే మీ మొదటి సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు లక్కీ హ్యాండ్ ఆఫ్ టాలీవుడ్ ధీరజ్ మొగల్నేని గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ధీరజ్ గారు. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. 35 సినిమా నేను యాక్చువల్లీ థియేటర్లో మిస్ అయ్యాను. ఓటీటీలోనే చూశాను. చూసిన తర్వాత అసలు నేను షాక్ అయ్యా. అంటే ఇలాంటి సినిమా కథ ఒక డైరెక్టర్ రాసుకోవడం, ఒక ప్రొడ్యూసర్ దాన్ని నమ్మి ముందుకు రావడం, అది నమ్మి అంటే ప్రియదర్శి గారు లాంటి వాళ్ళు ఆల్రెడీ అప్పటికే బలగం లాంటి సినిమాలు పెద్ద పెద్ద హిట్స్ కొట్టిన తర్వాత కూడా ఇలాంటి క్యారెక్టర్ ఛాలెంజింగ్గా యాక్సెప్ట్ చేయడం, నివేతా థామస్ గారు, విశ్వదేవ్ గారు, అంటే వీళ్ళందరూ సినిమా కథలోని ఇంటెన్సిటీని అది నమ్మి క్యారెక్టర్స్కి ప్రాణం పోశారు. ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా ఆ సినిమా అంత అద్భుతంగా వచ్చేది కాదు. నిజంగా ఇది నాకు చాలా అనిపించింది. ఇంకా సినిమా థియేటర్లో బాగా ఆడి ఉంటే, ఎక్కువ రోజులు ఉండుంటే ఫ్యామిలీస్, పిల్లలు అందరూ చూసి నిజంగా అంటే చాలా ఇలాంటి సినిమాలు రావాలి అని నాకు చాలా బలంగా అనిపించింది. నేను సమ్మర్ హాలిడేస్ కథ విన్నప్పుడు ఈ కథ చేద్దాం అని డిసైడ్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ 35 సినిమానే. అది నా మైండ్లో బలంగా ఉన్నందుకే నేను ఈ సినిమా చేయాలి అని సమ్మర్ హాలిడేస్ని ఎంచుకోవడం జరిగింది. డైరెక్టర్ నందకిషోర్ గారు, మేము లాస్ట్ ఫ్యూ మంత్స్గా ట్రావెల్ అవుతున్నాం. సో తన మనస్తత్వం, తన ఆలోచన విధానం, తను ఇంతకుముందు ఎలాంటి స్ట్రగుల్స్ పడి ఇక్కడికి వచ్చారు, ఒక కథ ఓకే చేయించుకోవడానికి పడ్డ ఇబ్బందులు, అది తెరకెక్కించడానికి పడ్డ ఇబ్బందులు, ఆ జర్నీ అంతా నాకు చాలా డీటెయిల్గా తెలుసు. అసలు అంటే నాకు నిజంగా ఈ నేషనల్ అవార్డు రాకపోయినా అది విన్న తర్వాత నాకు ఆయన్ని కూర్చోబెట్టి నిజంగా సన్మానం చేయాలనిపించింది. అంత గొప్ప జర్నీ, నిజంగా ఇన్స్పైరింగ్. ఇందాక కూడా నేను వచ్చినప్పుడు సార్ ఏం మాట్లాడాలని అడిగారు. మీ జర్నీ గురించి చెప్పండి అన్న. మీ జర్నీ గురించి చెప్తే ఇంకో నలుగురికి ఇన్స్పిరేషన్ ఉంటుంది, నలుగురు ఫిల్మ్ మేకర్స్ వస్తారు, ఇలాంటి కథలు కూడా అంటే డిఫరెంట్ కథలు కూడా ఎంచుకుంటారు అని చెప్పాను. ఆయనే అసలు నన్ను చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారా అంటున్నారు. కానీ మీకు తెలీదు, మీరు ఎంతమంది ఫిల్మ్ మేకర్స్ని ఇన్స్పైర్ చేస్తారు ఇన్ ఫ్యూచర్ కూడా. తను చాలా 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 టాలెంటెడ్ డైరెక్టర్. అంటే నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి డైరెక్టర్ ఉండడం మనందరికీ గర్వకారణం. తను ముందు కూడా ఇలాంటి కథలు, మంచి కథలు కొత్త కోణంలో చెప్పాలి అనే భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. నిజంగా ఇలాంటి సినిమాలో తను సోలో హీరోగా పెద్ద పెద్ద హిట్స్ కొట్టి, అంటే మీ అందరికీ తెలుసు అసలు అంత పెద్ద పెద్ద హిట్స్ కొట్టిన తర్వాత కూడా అసలు గట్స్తోనో లేకపోతే నమ్మకంతోనో ఈ క్యారెక్టర్ ఇది చెయ్యాలి అని, అంటే నా దృష్టిలో
వితౌట్ ప్రియదర్శి గారు ఈ సినిమాకి అంత రికగ్నిషన్ కూడా వచ్చేది కాదేమో. సో ఆయన ఫేస్ ఉండడం వల్ల అట్లీస్ట్ సినిమా జనాల్లోకి వెళ్ళింది. ఆయనది, నివేతా థామస్ గారిది, ఇద్దరిది. సో నిజంగా అంటే మీలాంటి వాళ్ళు అందరూ ఇప్పుడు సినిమా నుంచి నాకేం వస్తుంది అని ఆలోచిస్తారు. అలా కాకుండా మనం సినిమాకి ఏం చేయొచ్చు అని ఆలోచించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. నిజంగా అంటే మీ నుంచి ప్రేక్షకులు ఎప్పుడూ ఒక స్పెషల్ క్యారెక్టర్స్, అంటే మీరు ఏ రోల్ చేసినా, ఏ సినిమా చేసినా మీరు ఏదో డిఫరెంట్గానే ఎంచుకుంటారని ప్రేక్షకులు ఎప్పుడు నమ్ముతారు. మీరు ఇలానే డిఫరెంట్ కథలు మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. విశ్వదేవ్ గారు కూడా అంటే దాని ముందు ఆయన మూవీస్ చేశారు. బట్ నేనైతే ఆయన్ని ఫస్ట్ టైం ఆ సినిమాలోనే చూశాను. నాకు అసలు ఒక్కసారి కూడా కొత్త ఆర్టిస్ట్ లాగా అనిపించలేదు ఆ టైంకి. అంటే మామూలుగా మనకు అలవాటే కదా పక్క లాంగ్వేజ్ నుంచి ఎవరినో తీసుకొచ్చి పెట్టడం. సో అలా ఈయన్ని కూడా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేశారు అనుకున్నాను. బట్ తర్వాత తెలిసింది కాదు, మన వైజాగ్ అబ్బాయి ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నాలు చేస్తూ ఆయన కూడా ఈ జర్నీలో ఈ కథను నమ్మి ముందుకొచ్చి దీంతో పాటు ట్రావెల్ అయ్యారు. నిజంగా ఇందులో పార్ట్ అయిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి వివేక్ సాగర్ గారు మ్యూజిక్ అంటే ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్స్ చేసి ఉండొచ్చు, పెళ్లి చూపులు కానీ అలాంటివి చాలా. బట్ ఈ పాటలు మాత్రం మా ఇంట్లో నేను 2 రోజులకు ఒకసారైనా ఈ పాట వింటా. మా ఆవిడ పొద్దున్న లేసి ఫోన్లో ఆన్ చేసే ఫస్ట్ పాట ఇదే ఉంటుంది. సో అంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. అంటే ఈ సందర్భంలో సృజన్ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. యాక్చువల్లీ సృజన్ గారు ఈ సినిమా ప్రొడ్యూసర్, నాకు ఫ్రెండ్, నాకు ఎన్నో ఇయర్స్గా ఫ్రెండ్. నాకు ఎప్పుడు అనిపిస్తుండేది ఆయన యూఎస్ నుంచి యూఎస్లో కంపెనీ ఏదో ఉంది, డబ్బులు సంపాదించుకొని ఇండియాకి వచ్చి ఏవో సినిమాలు తీస్తుంటారు, అందరికి ఇక్కడ ఇట్లా డబ్బులు చల్లేసి వెళ్తారేమో అనిపించేది నాకు ఆయన చూస్తే. బట్ 35 సినిమా తర్వాత అసలు ఆయన ప్యాషన్ ఏంటో అర్థమైంది. నిజంగా ఆ రోజు నుంచి ఆయన రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా నిజంగా గట్స్ ఉన్న ప్రొడ్యూసర్, నమ్మి చేస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది 2 చేస్తున్నారు. అలానే దర్శి గారితో కూడా ఇంకొక సినిమా చేస్తున్నారు. నిజంగా అంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అలానే చిన్న జెలసీ కూడా ఉంది, ఇలాంటి సినిమా నాకు కూడా పడి ఉంటే బాగుండేదని. బట్ ఓకే, ఎవరైనా మంచి సినిమాలు ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. సో సృజన్ గారికి కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ ఆయన యూఎస్లో ఉండడం వల్ల ఇవాళ ఇక్కడ రాలేకపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నాకు ఒక స్పెషల్ బాండింగ్ ఉంది. అంటే మెయిన్గా అంటే అరుణ్ మా సమ్మర్ హాలిడేస్లో చేస్తున్నాడని కాదు, కానీ మేము ఫస్ట్ సమ్మర్ హాలిడేస్ ఆడిషన్కి అరుణ్ వచ్చాడు. నాకు యాక్చువల్లీ అరుణ్ని ఆడిషన్ చేస్తున్నారని నాకు తెలీదు. ఆ వీడియో చూడగానే అసలు నాకు పర్ఫెక్ట్ యాప్ట్గా అనిపించాడు. నాకు ఆ రోజు నుంచి నాకు ప్రాబ్లీ 35 సినిమా ముందు చూడడం వల్ల అరుణ్ ఇంట్లో మనిషిలాగా, రోజు చూస్తున్న మనిషిలాగా, అంటే చాలా వెరీ క్యాజువల్గా, చాలా హోమ్లీ ఫీలింగ్ వస్తుంది అరుణ్ని చూస్తే. అంటే మా ఇంట్లో అబ్బాయిలాగే ఉంటాడు. అసలు సినిమా చేస్తున్నా అని చెప్పట్లేదు. నాకు డే 1 నుంచి ఆ సినిమా, ఆ క్యారెక్టర్ నా మైండ్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అరుణ్ మీద. చిన్నపిల్లోడే కానీ అసలు ఎక్కడ తగ్గడు. పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఏదైనా సరే, అంటే వెరీ లవ్లీ కిడ్ అనిపిస్తాడు. సో నిజంగా అంటే పేరెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇలాంటి అబ్బాయిని మీరు మా ఇండస్ట్రీలో సినిమాలు చేయనిస్తున్నందుకు, అంటే మీరు ఎంకరేజ్ చేయడం వల్లే అరుణ్ ఇది సాధించగలుగుతున్నాడు. నిజంగా మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. అరుణ్ గురించి నేను ఇంకా మన సమ్మర్ హాలిడేస్ ఈవెంట్లో చాలాసార్లు మాట్లాడతాను. సో అరుణ్తో సమ్మర్ హాలిడేస్ చేస్తున్నాను. నందకిషోర్ గారితో చాలా మంత్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఆయన నాకు నెక్స్ట్ సినిమా చేస్తా అని చెప్పారు, ఇంకా స్టార్ట్ చేయట్లేదు. దర్శి గారితో ఆల్రెడీ మా ఎస్కేఎన్ గారు సినిమా చేస్తున్నారు, మా బన్నీవాస్ గారు సినిమా చేస్తున్నారు. విశ్వదేవ్ గారితో మా ఎస్కేఎన్ గారు ఆల్రెడీ సినిమా చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టీమ్. సృజన్ నాకు వెరీ గుడ్ ఫ్రెండ్. సో ఎవరు నాకు బయట వాళ్ళు కాదు, అందరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి, ఈ టీంకి,
ఈ సినిమాకి ఇన్ని నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు అసలు ఇది సెలబ్రేట్ చేయాల్సిన మూమెంట్ అనిపించింది. అందుకే నేను లేదు మనం డెఫినెట్లీ ఏదో చేయాలి అని అనిపించింది స్ట్రాంగ్గా. నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. మీరందరూ వేరు వేరు సినిమాలు చేసినా ఇలాంటి మంచి సినిమాలు చేసి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ధీరజ్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ. ఈరోజు నిజంగా ఇంత ఈవెంట్ చేయడం, హానర్ చేయడం మా గెస్టులందరినీ కూడా నిజంగా గొప్ప విషయం. మంచి సినిమాలే కాదు, యూఆర్ సో బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్. ఖచ్చితంగా ఈరోజు అంటే జస్ట్ టెక్స్ట్ క్యాజువల్ మెసేజ్ పెట్టేసి కంగ్రాచులేషన్స్ కాకుండా ఈరోజు ఇంత పెద్దగా ఈవెంట్ని చేయడం కూడా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ 35 చిన్న కథ కాదు సినిమాలో విశ్వ గారు యాక్ట్ చేసిన తర్వాత ఇంత ఒక ఫాదర్ ఇలానే ఉండాలి, ఇంత సింపుల్గా ఉంటాడు, లేకపోతే ఒక హస్బెండ్ ఇంత ఇలా ఉంటే బాగుంటుంది అన్నంత న్యాచురల్గా, అంత రియలిస్టిక్గా, అంత రిలేటబుల్గా తను యాక్ట్ చేశారు. సో ఇప్పుడు విశ్వదేవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరూ వచ్చినందుకు. హెవీ ట్రాఫిక్, హెవీ రెయిన్స్లో, ఇంత గందరగోళం ఇరుకు సిచ్యువేషన్స్లో ఇక్కడికి వచ్చి ఇలాంటి ఒక ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలి, యూనో మా టీమ్ని ఫెలిసిటేట్ చేయాలని ఆలోచన వచ్చింది ధీరజ్ మొగల్యాన్ గారికి. ముందుగా మై హోల్ హార్టెడ్ అప్రిసియేషన్. ఐ మీన్ అంత ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో ఎలా అయితే 35 ఒక ఈ జర్నీ ఇంత దూరం వచ్చిందో, అలాగే అందరూ మాకేంటి అనే ఈక్వేషన్లో వెళ్ళిపోతుంటే ఒక 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 టీమ్ని తీసుకొచ్చి ఇలా యూనో అప్రిషియేట్ చేయడం, ఆనర్ చేయడం కూడా ఇట్స్ అ వెరీ 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 గుడ్ జెస్చర్ సార్. ఐ రియలీ రెస్పెక్ట్ యువర్ యూనో థింగ్. Yeah, you give me a word. Okay. So 35, it's an impossible journey. And 35 ఏం నేర్పించిందంటే ఎంత ఇంపాసిబుల్ అయినా సంకల్పం కరెక్ట్గా ఉంటే ఇంత దూరం వస్తాం అన్నది ఇంకొకసారి నిరూపించింది. బికాస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం కానీ, కరెక్ట్ స్పాట్లైట్ దాని మీద వేయడం కానీ, లేదా సినిమా బాగుందా బాగాలేదా అనేది తెలుసుకోవడం కూడా చాలా 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 కాంప్లికేటెడ్ ఫ్యాక్ట్. బికాస్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకలా చెప్తారు, బయట వాళ్ళు ఒకలా చెప్తారు, స్క్రిప్ట్ బాగుందని ఒకళ్ళు అంటారు, ఇది ఇంతలోనే తీయాలని ఇంకోళ్ళు అంటారు, ఇది తీయకూడదు అసలు ఈ సినిమా ఈ రోజుల్లో ఎవరు చూడరని చాలామంది అంటారు. అండ్ మార్కెటింగ్ ఎలా చేయాలి అంటే దానికి ఒక 100 థియరీలు ఉంటాయి. మార్కెటింగ్ అలా కాదు, ఇలా కాదు, అసలు మీ సినిమా ఎవరికి కనిపించట్లేదు, మీ సినిమా ఎవరికి తెలియదు, అసలు ఇలాంటి కథలు ఈ టైంలో ఎవరు చూస్తారని ఎన్నో వీటి మధ్యలో ఐ ఆల్వేస్ యూస్ టు రిమెంబర్ దట్ వన్ డే నందు కథ చెప్పాడు నాకు, సిద్ధార్థ్ రాళ్ళపల్లి మై పార్ట్నర్ ఆన్ వాల్టర్ ప్రొడక్షన్స్, అండ్ హేమశ్రీ రాళ్ళపల్లి, మేము ముగ్గురం ఫస్ట్ టైం కథ విన్నప్పుడు లిటరలీ థియేటర్లో జనాలు ఎక్కడెక్కడ ఎలా రియాక్ట్ అయ్యారో, ఎక్కడెక్కడ ఎలా కంటతడి పెట్టుకున్నారో మేము ఎగ్జాక్ట్లీ అలాగే ఫీల్ అయ్యాము. ఆ రోజే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను నేను కంటిన్యూస్లీ. బికాజ్ ఈ జర్నీలో స్క్రిప్ట్ మనకు అలవాటు అవుతుంది, ఎంతో కొంత మెటీరియల్తో ఫెమిలియరైజ్ అవుతాం. సో దాని తర్వాత ప్రాక్టికల్గా ఆ వర్క్కి ఏం కావాలి అనే దానిలోకి వెళ్ళిపోతాం. బట్ ఐ కాన్స్టెంట్లీ యూస్ టు గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అండ్ థింక్ ఆ రోజు మనం ఎంత ఎమోషనల్ అయ్యాం, ఆ రోజు మనం ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అయ్యామని చెప్పి ప్రతి మెట్టు ముందుకు తీసుకెళ్లే జర్నీలో ఎస్పెషలీ పీపుల్ లైక్ దర్శి, నివేత, అండ్ లైక్ ఇందాక ధీరజ్ గారు చెప్పినట్టు దర్శి is the sweetest person I've come across, and how much he helped this film అనేది నాకే తెలుసు, అండ్ సృజనకి తెలుసు, ఎవ్రీబడి నోస్. హీ స్టుడ్ బై దిస్ ఫిలిం అలా సైలెంట్గా నవ్వుతూ హ్యాపీగా యూనో హై స్పిరిటెడ్గా కనిపిస్తాడు, కానీ హీస్ అ వెరీ 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 నైస్ గై. అండ్ ఒక డ్రీమ్ టీమ్ ఇలా ఈ సినిమాకి ఎందుకు కుదిరింది అనే దానికి ఆన్సర్ అయితే నా దగ్గర లేదు. బికాస్ కొన్ని మ్యాజిక్ అలా అవుతుంది. నందు ఏ ముహూర్తాన స్క్రిప్ట్ రాశాడో, ఎంత గట్టిగా అనుకున్నాడో ఈ కథ చెప్పాలని, అది కొడితే ఎంత దూరం వచ్చింది అంటే వరల్డ్ మొత్తం మాట్లాడుకుంటున్నారు, నేషనల్ అవార్డ్స్కి వెళ్ళింది. యూనో అరుణ్ లాంటి ఇంక్రెడిబుల్ ఆర్టిస్ట్కి ఇంత మంచి రికగ్నిషన్, జాతీయ రికగ్నిషన్ రావడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, బికాస్ ఎస్పెషలీ ఫర్ ఎ ఫిల్మ్ లైక్ దిస్. అండ్ ఐ హ్యావ్ టు సే దిస్, ఇందాక నేను చెప్పినట్టే ఒక ఆనెస్ట్గా ఒక స్క్రిప్ట్ చేసినప్పుడు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళడం ఎందుకు కష్టం అంటే ప్రతి చోట అంటే ఏంటి మనకేంటి అనేది ఉంటుంది. అండ్
అండ్ ఒక ఫెస్టివల్‌లోకి ముందుకెళ్ళడం గూడా ఆల్మోస్ట్ ఏంటంటే, అప్లై చేస్తాం గానీ మనకెందుకొస్తుందిలే అన్న ఫీలింగ్‌లోనే ఉంటాం. బట్ టైమ్ అండ్ అగైన్ ఈ స్క్రిప్ట్ బలం ఎంత స్ట్రాంగ్ ఉందంటే అన్ని ఆడ్స్‌ని బీట్ చేసుకుంటూ వెళ్ళిందండి. లైక్ ఇఫీ పనోరమాలో ఆఫీషియల్ సెలక్షన్ గావచ్చు, చెన్నై తెలుగు సినిమా చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆఫీషియల్ సెలక్షన్ గావచ్చు. చాలా ఫెస్టివల్స్‌లో ఐ మీన్ ఎన్నో ఫెస్టివల్స్ ఇట్స్ కాన్స్టెంట్‌లీ విన్నింగ్ ఇన్ ఎవ్రీ రూమ్. ఇట్ వెంట్ లైక్ ద సేమ్ వే ఇట్ వన్ ఇన్ ద ఫస్ట్ రూమ్ నెరేషన్ కథ విన్నప్పుడు. దాని తర్వాత ఎలా దీన్ని అబ్సల్యూట్లీ టెక్నికల్ ఫినెస్ ఉన్న పీపుల్ నిఖిత్ బొమ్మి, వివేక్ సాగర్ ఇలాంటి టెక్నీషియన్స్‌లో లేదా లతా నాయుడు ఇలాంటి టెక్నీషియన్ ప్రొడక్షన్ డిజైనర్ లత ఇలాంటి టెక్నీషియన్స్‌తో ఈ కథ చెప్తేనే దాని కరెక్ట్ జస్టిస్ జరుగుతుందనే దాన్ని బలంగా నమ్మాం. నమ్మి నందు లేదంటే ఎవ్రీబడి ఆల్ ద పీపుల్ దట్ ఐ జస్ట్ టుక్ నేమ్స్ ఆఫ్ వాళ్ళందరూ ఒక కమర్షియల్ పారామీటర్‌లో కాకుండా, ఈ కథలో మనం ఎలాగైనా దీన్ని చెయ్యాలి, దీన్ని న్యాయం చేయాలని ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళొచ్చారు. ఇట్ వన్స్ అగైన్ ప్రూవ్స్ మీ లైక్ ఇన్ ద డార్కెస్ట్ అవర్ ఇఫ్ ఐ క్లోజ్ మై ఐస్ అండ్ థింక్ అబౌట్ ఎలా ముందుకెళ్ళాలి అంటే ఐ రిమెంబర్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ 35. అరే! అది అసలు ఎలా జరిగింది అనుకుంటా ఉంటాను నేను. ఆ లొకేషన్ మనకి ఎలా ఓకే అయింది. అప్పుడు ఆల్ ద డిఫికల్టీస్ హ్యాడ్ ఎ సొల్యూషన్ ఆర్ రాదర్ వి ఫౌండ్ ఎ సొల్యూషన్. అండ్ ఎవ్వరు ఎక్కడ పేచీలు పెట్టకుండా సినిమా కోసం చేసుకుంటూ వెళ్ళారు. అండ్ దట్స్ ద రీజన్ వై ఇట్ బికేమ్ వాట్ ఇట్ బికేమ్. అండ్ నాకు అప్పుడప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్‌తో మాట్లాడుతున్నప్పుడు లేదా ఓటీటీ పీపుల్‌తో మాట్లాడుతున్నప్పుడు మీ 35 ఎగ్జాంపుల్ తీసుకొని చాలా కథలొస్తున్నాయి. అందరూ 35 వరకు 35 జనాల్లోకి వెళ్ళింది కదా! 35కి ఆదరణ వచ్చింది కదా! పీపుల్ హావ్ లవ్డ్ 35 కదా! ఇలాంటి కథ కూడా నచ్చుకుంటారనే ఎగ్జాంపుల్ ఇవ్వడం అనేది వెరీ సాటిస్ఫైయింగ్. అండ్ నాకు పర్సనలీ ఏంటంటే ఆ సినిమా అయిపోయిన తర్వాత స్టేజ్ మీద కూడా నేను ఇదే చెప్పా. ఐ డోంట్ నో ఇలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్‌కి ఇట్ వాస్ లైక్ ఒక బేబీ లాగే అయిపోయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డెలివరీ వరకు కూడా ఐ వాస్ కాన్స్టెంట్‌లీ విత్ ద ఫిల్మ్. ఆ జర్నీ అనేది అప్ క్లోజ్‌లో చూసాను కాబట్టి మళ్ళీ ఇలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ కోసం క్రేవింగ్, మళ్ళీ ఇలాంటి ఒక కథ కోసం క్రేవింగ్. సో, మళ్ళీ నందుతో పనిచేయాలి, మళ్ళీ దర్శితో పనిచేయాలి, అరుణ్‌తో పనిచేయాలి అనే ఒక వివేక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బికాస్ ఐ వాస్ ఆల్వేస్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వివేక్. అండ్ ఒక చిన్న ఫీలింగ్ ఏంటంటే ఇన్ని ఫెస్టివల్స్ ఇందులో ఇంతున్నా కూడా వివేక్‌కి ఇంకా చాలా ఎక్కువ రావాలి అనేది ఒకటుంది. బికాస్ అంటే నందు ఎలా అయితే మనకి ఇండస్ట్రీకి ఒక అదృష్టమో, వివేక్ సాగర్ అనే ఒక టెక్నీషియన్ మనకి దొరకడం ఐ కాంట్ ఈవెన్ అంటే బీయింగ్ ఏ మ్యూజిషియన్ మైసెల్ఫ్ నేను చెప్తున్నా. అతని పాటలు యూనో గ్యాలరీకి ఇదవుతాయా? లేదంటే అలా లెక్కలతో మాట్లాడలేం గానీ, తన పాటలు ఒక ఒక డెకేడ్ ఒక జనరేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అని నా అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నా. హి ఈస్ జస్ట్ ఎ స్టన్నింగ్ కంపోజర్. అండ్ తను 35కి తను చేసిన జస్టిస్‌కి ఇట్స్ లైక్ ఎవ్రీ ఫిల్మ్ ఐ ఫీల్ లైక్ వివేక్ ఉంటే బాగుండు అలా అయిపోయింది. ఇంకా అంటే అంత ఎడిక్టివ్ అయిపోయింది. అండ్ ఐ థింక్ దర్శి రెజొనేట్స్ విత్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ రైట్ నౌ. సో I know I'm taking too much time, but Sinjit and the entire team of Summer Holidays, it feels like ఇంకొకసారి మళ్ళీ మ్యాజిక్ రిపీట్ అవుతున్నది అన్నట్టు అనిపించింది. వండర్ఫుల్ మ్యూజిక్ సంజిత్. సాంగ్ కాన్స్టెంట్‌గా హమ్ అవుతున్నాను నేను కూడా. మొన్న క్రష్ సాంగ్. క్రష్ సాంగ్ ఫెంటాస్టిక్. అండ్ సంజిత్ ఆల్సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ బ్రిలియంట్ కంపోజర్ అండ్ అమేజింగ్ టాలెంట్ దట్ వీ హ్యావ్. ధీరజ్ హ్యాస్ అ టేస్ట్ ఫర్ పీపుల్. హీఈస్ బీన్ ఒక అందరినీ అండ్ గర్ల్ ఫ్రెండ్ వాజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. అండ్ అగైన్ అలాంటి ఒక క్రాఫ్ట్‌ని అలాంటి ఒక సినిమాని ఆర్గనైజ్ చేయడం, దగ్గర తీసుకెళ్ళడం, ఆ ఫోర్సెస్ ఎంత టఫో నాకు తెలుసు. బికాస్ యూ ఆర్ ఎవ్రీబడి ఈస్ ఇన్ ద కాన్స్టెంట్ ఫియర్ ఆఫ్ ఓకే ఫాస్ట్ పేస్డ్‌గా వెళ్ళిపోతున్నది. అందరూ ఒక ఏదో టెంప్లెట్‌కో అక్లమటైజ్ అయ్యి ఉన్నారు. అలాంటి టెంప్లెట్స్ వచ్చినప్పుడు ఫాస్ట్‌గా సేల్ అయిపోద్దనే అందరూ పక్క నుంచి చెప్తా ఉంటారు.
యూనో లేదు భయ్య అలా సేఫ్ ఉంటుంది కదా, అది చేసేస్తే నీకు కాంబినేషన్ సెట్ చేసేస్తే సేఫ్ ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్లు నడుస్తున్నాయి కదా, ఇవెందుకు చేయకూడదు అనేది ఉంటుంది. బట్ అగేన్స్ట్ ఆల్ ఆఫ్ దోస్ ఆడ్స్ ఒక సమ్మర్ హాలిడేస్ తీయడం కావచ్చు, ఆర్ లైక్ 35 రన్ స్క్రిప్ట్ని మౌంట్ చేసి అగైన్ నందూస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్, దర్శీస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్, అండ్ హౌ మచ్ హీస్ బీన్ supporting good content. Kudos to you, man. Hats off. And long way to go to all this team, which I proudly say, like my team or our team, we are all, you know, team 35, and we'll all remain team 35. ఆ ఎమోషన్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎన్నేళ్ళైనా ఎన్ని సినిమాలు చేసినా ఐ ఫీల్ 35 is the most special film. And looking forward for summer holidays and what Arun is going to do next. He's an artist. He has a long way to go. I'm sure you must be like very top of the world right now for whatever your son has been achieving over the past couple of years. And it's only the beginning. That's what I feel. And tanlo innocence, tanlo a smile lo honesty unnanta varaku, it's just going to be the same, I feel. Thank you, thanks. And all the journalists, again, ఇందాకే చెప్పిన ఎగ్జాంపులే, ఎంత లేదన్నా ఇలాంటి పోస్ట్ ఒకటి వేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయని ఉంటుంది, కానీ అవన్నీ పక్కన పెట్టి అరే 35 గురించి ఒక పోస్ట్ వేద్దాం, ఎందుకంటే వీ డోంట్ నో హౌ టు మార్కెట్ అవర్ ఫిల్మ్. నిజంగా చెప్పాలంటే పీపులే మార్కెట్ చేశారు, జర్నలిస్టే మార్కెట్ చేశారు. ఇఫీలో కూడా మనం అందరం వీ బిన్ ట్రావెలింగ్, ఎక్కడున్నా మన తెలుగు జర్నలిస్ట్ హ్యావ్ సినిమాలు, మంచి సినిమా వచ్చినప్పుడు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళు ఏ ఈక్వేషన్లో ఆలోచించకుండా వాటిని ముందుకు తీసుకెళ్ళారు. సో ఎమిడ్స్ట్ ఆల్ ఆఫ్ ద గివ్ అండ్ టేక్, దట్ హార్ట్ఫుల్ జర్నీ ఏదైతే విట్నెస్ చేస్తున్నామో, ఐఎమ్ గ్లాడ్ దట్ స్టిల్ ఎగ్జిస్ట్, అండ్ దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ హోప్ టు యునో యాక్టర్స్ లైక్ మీ అండ్ టెక్నీషియన్స్ లైక్ నందు అండ్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్, అండ్ yeah, thanks again. థ్యాంక్ యూ విశ్వ గారు, చాలా బ్యూటిఫుల్గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వెర్స్టాలిటీ, అతని కామెడీ టైమింగ్ కానీ ఒక అథెంటిసిటీ ఉంటుంది, అలాగే ప్రతి క్యారెక్టర్లో ఒక సీమ్లెస్ ట్రాన్సిషన్ ఉంటుంది. మన అందరి హౌస్ హోల్డ్స్లో కూడా ఆయన అంటే ఫేవరెట్. తన మొదటి సినిమా ఐకానిక్ పెళ్లి చూపుల దగ్గర నుంచి బలగం కానీ, లేకపోతే జాతిరత్నాలు కానీ, రీసెంట్గా కోట్ కానీ, మల్లేశం కానీ, ఇటువంటి క్యారెక్టర్ డ్రివెన్, స్టోరీ డ్రివెన్ పాత్రలను ఎంచుకుంటూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. సో ప్రియదర్శి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ అందరికీ, మీడియా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అలాగే చాలామంది చూస్తున్న మిగతా ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ధీరజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అయినో ఎప్పుడైనా ఒక మంచి సినిమా చూసి ఎవరైనా ఫోన్ చేస్తే చాలే అనుకుంటాం, అలాంటిది మీరు నిజంగా ఇలాంటి ఒక సభ పెట్టి మా అందరినీ, సభ అంటే సెరమనీ అంట, సన్మాన సభ అని తెలుగులో అంటారండి, సెరమనీ అని ఇంగ్లీష్లో కూడా అనుకోవచ్చు. సో చేస్తున్నందుకు, ఈ వాట్ ఎవర్ దిస్ ఈజ్, ఇదేదో చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. I think a couple of months ago, I think ఈ రౌండ్ టేబుల్ ఇవి మీటింగ్ జరిగి దాంట్లో ప్రేమ గారు మాట్లాడుతున్నప్పుడు ధీరజ్ అన్న చాలా నవ్వుకుంటా ఆయన సినిమా కష్టాలు చెప్తున్నాడు అనమాట. ఇది చేయాలండి, అది చేయాలండి, ఇంత ఖర్చు అవుతుందని చాలా నవ్వుకుంటే చాలా సరదాగా ఇవన్నీ వాళ్ళు రేపు నాకు మామూలే అన్నట్టు చెప్తుంటే వినే వాళ్ళకి మాకు బాబోయ్ ఎంత కష్టం ఉంటుందని ఫీల్ అయ్యే ఎంతోమంది ఉన్నారు, అందులో నేను ఒకడిని. బట్ థ్యాంక్ యూ అన్న, మీరు ఇన్ని ఇబ్బందులు పడుతూ కూడా ఆల్మోస్ట్ ఒక మంచి సినిమాని ముందుకు తీసుకెళ్ళాలంటే చాలా ఒక వార్ రూమ్ లాంటి సిచ్యువేషన్ అయిపోతుంది ప్రొడ్యూసర్స్ ఆఫీస్లో. సో అవన్నీ ఎదుర్కొంటూ మీరు ఇవన్నీ చేయడం, ఇట్లాంటిది ఈ సభ పెట్టడం వల్ల చాలా చాలా థ్యాంక్స్. దాదాపు 7-8 years అయింది అనుకుంటా నేను ఫస్ట్ టైం ఈ కథ విని. 8 years ఈజీగా అయి ఉంటుంది, 8-9 years ఈ కథ విని. అండ్ ఈ సినిమా 2024లో వచ్చింది. చాలా గొప్ప జర్నీ. నాకు ఒక ఎండ్యూరింగ్ మెమరీ నాకు బాగా గుర్తు ఏంటంటే, నందకిషోర్ షూటింగ్ వచ్చేటప్పుడు ఆధునిక మహాభారతం పుస్తకం తీసుకొచ్చేవాడు. స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు దాని మీద ఆయన ఆటోగ్రాఫ్ చేసిన పుస్తకం అది పట్టుకొని తిరుగుతుండేవాడు. అది ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎస్పెషల్లీ ప్రసాద్ అంటే హీరో ఉండే ఆ ఇంట్లో ఎక్కడో దగ్గర ఇలాంటి పుస్తకం ఉండాలి అని అనుకుని దాని ఒక సెట్ ప్రాపర్టీగా వాడుతుండేవాడు ఆ పుస్తకాన్ని.
నేను ఒకరోజు ఆ పుస్తకం తీసుకొని ఆ ముందు పేజీ తీసి ఏంటి పెద్దాయన వారు సంతకం పెట్టారు అని నేను తీసుకుంటా అంటే ఎంత కోపడ్డాడో నాకు తెలుసు. సో అలా ఆధునిక మహాభారతం చదువుతూ ఒక ఆధునిక రామాయణం తీశాడు మావాడు నందకిషోర్. చాలా అంటే బహుశా నేను ఇలాంటి ఇంత గొప్ప స్క్రిప్ట్, ఇంత గొప్ప సినిమా నేను మళ్ళీ చేయలేనేమో నా లైఫ్‌లో. వస్తుందో రాదో కూడా నాకు తెలీదు. బట్ చాలా చాలా అంటే ఏదో ఎప్పుడో మా అమ్మ నాన్నలు పుణ్యం చేసుకున్నాను అనుకుంటా నాకు ఈ కథ వచ్చింది. థ్యాంక్ యూ నందకిషోర్. ఈ ఈ కథ నువ్వు రాసినందుకు ఎన్ని చాలా ఎంతో కష్టపడి ఎంతో ఆల్మోస్ట్ మావాడు కూడా ఆల్మోస్ట్ ఒక వార్ చేశాడు బేసికలీ. ఒక యుద్ధం చేస్తే కానీ ఈ కథ బయటికి రాలేదు. సో థ్యాంక్ యూ. నేను కానీ ఊరికే అలా అప్పుడప్పుడు అలా చెప్తూ ఉంటాను. సో తీసుకో. అలాగే ఈ సినిమా కథ విని వాల్టర్ ప్రొడక్షన్స్ నుంచి విశ్వ అతను కూడా లేదు ఏంటి ఇంత మంచి కథ ఎవరు చేయట్లేదు ఏంటని, నేనే డబ్బులు ఇస్తా, నేనే హీరోగా చేస్తా, నేనే మళ్ళీ దాంట్లో రెమ్యూనరేషన్ తీసుకుంటా అని ఆయన అనుకొని ఈ కథ ఏదో బాగుందని ఈయన సృజను ఆయన యూఎస్ నుంచి ఉండి సరే నేను వైర్ ట్రాన్స్ఫర్ చేస్తా ఇట్లాంటివి చేస్తా అని మధ్య మధ్యలో 2-3 సార్లు వచ్చిపోతూ ఈ సినిమాను మొత్తానికి ముందుకు తీసుకురావడానికి. సో ఈ ఎన్నో అంటే ఇప్పుడు ఇవన్నీ అందరూ ఇందాక విశ్వం మాట్లాడుతుంటే నాకు ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి పడ్డ కష్టాలని. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా చాలా అంటే నేను కృతజ్ఞుడిని. ఎందుకంటే ఊరికే రావు అంటే ఎంతసేపు మలయాళం సినిమాలు చూసి ఏంటి మన దగ్గర ఇలాంటి సినిమాలు రావండి ఎలా వస్తాయి ఇలా చాలా హ్యాపీగా మాట్లాడుతుంటాం. బట్ ఇలాంటి సినిమా వచ్చినప్పుడు మీ ప్రేమని మేము చూసాం, మేము ఆస్వాదించాం. ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలని మళ్ళీ ఒక కొత్త బాధ్యత మాకు దొరికింది. సో ముందుగా తెలుగు ప్రేక్షకులకి చాలామందికి థ్యాంక్స్. ఇంకా చూడకపోతే చూడండి, ఆహాలో ఉంది, అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది. ఈ 2 సబ్స్క్రిప్షన్లు ఏదో ఒకటి మీకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మధ్యలో యాడ్స్ వచ్చినా కూడా చూసే కష్టాన్ని పడుతూ అయినా చూడండి. బట్ చూడండి ఈ సినిమా, ఇట్ డిజర్వ్స్ యువర్ టైం. ముఖ్యంగా మీ పిల్లలకు చూపియండి. ఎందుకంటే ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ కోసమే ఈ సినిమా నేను చేశాను. సో అలాగా ఈ సినిమా చూస్తున్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు గుర్తు రావచ్చను మీ పిల్లలు కూడా చెప్తున్నాను. సో దిస్ ఈస్ దాట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. ప్రతి జనరేషన్లో ఇలాంటి సినిమా ఉంటుంది కాబట్టి సో దిస్ ఈస్ దాట్ ఫిలిం. అండ్ కంగ్రాచులేషన్స్ అరుణ్, ఆల్ ది బెస్ట్ రా. ఐ థింక్ ఇంకా మీ ఇంట్లో గిన్నెలు తక్కువ అవార్డులు ఎక్కువ ఉండే రోజులు రాబోతున్నాయి. సో దానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. నేను ఫోన్ చేసి అరే అవార్డు దొరికి హ్యాపీ అంటే కంగ్రాచులేషన్స్ రా, నేషనల్ అవార్డు వచ్చిందంటే మీకు కూడా కంగ్రాచులేషన్స్ చాణక్య సార్, నాకు అవార్డు వచ్చిందంటే మీకు అవార్డు వచ్చిందని అని ఒక గొప్ప మాట అన్నాడు. నేను దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ వీడు అది మీకే చెందింది. అది మీరు అలా పెంచారు, మీ పెంపకంలో గొప్పతనం అది ఆ వయసు. సో యా, సో థ్యాంక్స్ అమ్మా, ఇంత గొప్పగా పెంచుతున్నారు పిల్లల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇమాజిన్ ఎంత గొప్ప వరం ఇచ్చారు మీరు ఇండస్ట్రీకి, తెలుగు ప్రేక్షకులకి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో నాతో పాటు ఈ జర్నీలో ఉన్న నికేత్ బొమ్మి, లతా నాయుడు, నా స్వర స్వాగర్ వివేక్ సాగర్, నీలి మేఘములు పాట ఒక ప్రపంచం అది. ఇప్పుడు కూడా అంటే పాటని ఇన్నేళ్ళైన సినిమా వచ్చి 2-3 ఏళ్ళైనా సరే ఇప్పుడు కూడా ఎక్కడో రీల్స్ ఎవరో ఒకరు ఈ సంగీతం ప్రాక్టీస్ చేసే కొత్త మ్యూజిషియన్స్ అందరూ పాడుతూ ఉంటే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఇవి చేస్తూ ఉండండి అప్పుడప్పుడు, మళ్ళీ ఒకసారి ఆ పాట వినడానికి చాలా బాగా అనిపిస్తుంది. సో అలాగే మహేష్, ఇది సింక్ సౌండ్లో చేసాం ఈ సినిమాని. సో మహేషే కదా, మహేషేనా, ఇంకా చాలామంది ఉన్నారు, చాలా మా టీం మెంబర్స్ అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రశాంత్ అని ఒక అతను నాకు చిత్తూరు యాస నేర్పించాడు నాకు. చాలా చాలా గొప్ప పని చేశాడు ఆయన కూడా. సో చిత్తూరు యాస మాట్లాడే భాగ్యం దొరికింది నాకు ఈ సినిమాలో. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. ఇలాంటిది ఐ థింక్ ఎస్పెషల్లీ ఒక 35 అనేది ఏదో ఒక మేకింగ్ అనేది ఒక సిరీస్ డాక్యుమెంటరీ ఇట్లా మనం కూడా టార్చ్ బేరర్స్ లాగా ఒక అంత ఫీల్లో ఉండి మనం కూడా చేయొచ్చు ఒకటి. సో నువ్వే ప్లాన్ చేయి ప్రొడ్యూసర్. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీబడి, టు మీ ధీరజ్ అన్నకి, శ్రీకర్కి, అలాగే శ్రింజిత్కి సమ్మర్ హాలిడేస్కి. మళ్ళీ ఇలాంటి మెమరీస్ రావడానికి, అంటే సమ్మర్ హాలిడేస్ చూసి ఆ చిన్నప్పుడు మెమరీస్ మళ్ళీ
నాకు కూడా కలుగుతాయని మీ టీం మెంబర్స్ అందరికీ, రోహన్కి ఎస్పెషలీ మావాడు అరుణ్కి కంగ్రాచులేషన్స్ అన్న. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ సమ్మర్ హాలిడేస్. ఇది కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. సీ యూ. మళ్ళీ థియేటర్లో కలిసి ఇలాంటి గొప్ప సినిమాలు రావాలంటే మీ వంతు కూడా సహాయం మాకు కావాలి. ఇలాంటి గొప్ప సినిమాలు చూసే బాధ్యత కూడా మీ దగ్గర ఉంది. సో ప్లీజ్ వాచెస్ అండ్ సపోర్ట్ సో దట్ ఇలాంటి సినిమాలు ఇంకా చేయగలుగుతాం మేము. థ్యాంక్ యూ ఆల్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియదర్శి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అందుకున్న అరుణ్ దేవ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ అగైన్. థ్యాంక్ యూ. ప్లీజ్. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారములు. 35 చిన్న కథ కాదు, ఇది చాలా పెద్ద కథ. ఓడిపోతున్నాం మన మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ 5 అడుగులేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ 0. ఆ 0ని దాటాం, నేషనల్ అవార్డుకి చేరుకున్నాం. వావ్. ఓడిపోతున్నాం అన్నప్పుడు అందరూ ఒకరి మీద చేస్తూ ఫైనల్గా నా మీద చేయబడేసరికి అందరి బలం నాకు వచ్చింది అన్నట్టు మా టీం అందరూ నా మీద ఒక్కసారిగా చేసేసరికి ఆగలేని సంతోషం, అతిపెద్ద నేషనల్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఈవెంట్ కండక్ట్ చేసి నన్ను సమ్మర్ హాలిడేస్లో తీసుకున్న ధీరజ్ సార్కి, శ్రీకర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతవరకు రాగలిగానంటే అది మా పేరెంట్స్, మా స్కూల్ అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ. వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ 35 మూవీ చేయడానికి మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. ముఖ్యంగా మా అమ్మ. ఈ నేషనల్ అవార్డు అని నేను మా అమ్మకే ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్గా మాట్లాడావు. థ్యాంక్ యూ. అండ్ కాసేపు మాటలన్నా చాలా అద్భుతంగా మాట్లాడావు అరుణ్. వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ అగైన్. ఎస్, ఇవాళ ఈ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం 72వ నేషనల్ అవార్డ్స్లో బెస్ట్ చిల్డ్రన్స్ అవార్డ్ కేటగిరీలో మనకి 35 చిన్న కథ కాదు సినిమా డైరెక్టర్ నందకిషోర్ గారిని కంగ్రాచులేట్ చేస్తూ, అండ్ ఇంత అద్భుతమైన సినిమాని మాకు ఇచ్చినందుకు, ఇట్ స్టేడ్ విత్ అస్, ఇట్ విల్ స్టే విత్ అస్ ఆల్సో. అంత అద్భుతమైన సినిమాని ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. అండ్ మీ మాటలు వినాలని కోరుకుంటున్నాం. హలో, హాయ్. ఆఖరణ మాటల్లో ఒక చాలా మంచి సౌలభ్యం ఉంటుందండి. మనం చెప్పాలనుకున్నవన్నీ అందరూ చెప్పేస్తారు. సో మనం చాలా తక్కువ మాట్లాడచ్చు. ధీరజ్ గారు ఇందాక అక్కడ కింద కూర్చొని మీరు మీ జర్నీ చెప్పాలి, అందరికీ తెలియాలి అని చెప్తుంటే జర్నీ చెప్పాలా అని చెప్పి కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట, అసలు ఏం జర్నీ అని. దానికన్నా ముందు ఈ జర్నీ ఇవన్నీ కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధీరజ్ గారు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒక సినిమా సమ్మర్ హాలిడేస్ అని ఒక సినిమా నిర్మిస్తూ ఇలా అవార్డు వచ్చిన మరో సినిమాని సత్కరించాలి అన్న ఆలోచనకి చప్పట్లు. అండ్ శ్రీకర్, యూ హ్యావ్ ఆల్ ద గుడ్ జర్నీ టు గో. ఖచ్చితంగా 2026 ఇది. సో 2028లో మీది వస్తుంది. అప్పుడు నేను అటు ఉంటాను, నువ్వు ఇటు ఉంటావు అని కోరుకుంటున్నాను. ఓకే. అండ్ ఎందుకంటే 72 ఏళ్ల చరిత్రలో మొత్తం బాలల చిత్రం కింద 2 సినిమాలు అయ్యాయి తెలుగువి. బాలరామాయణం ఎన్టీఆర్ గారిది, గుణశేఖర్ గారిది. తర్వాత మాది. గర్వంగా చెప్పుకుంటానండి. ఖచ్చితంగా నేను గర్వపడుతున్నాను ఆ విషయంలో. సో ఆ గర్వానికి కారణమైన ఒక చిన్న జర్నీ అండి. అంటే జర్నీ కూడా కాదు, నా జర్నీ అని కాదు, కానీ ఈ ఫంక్షన్ ఒక ప్రొడ్యూసర్ చేస్తున్నారు అండ్ ఆ సినిమా మరో ప్రొడ్యూసర్ తీశారు. సో దానికోసమే చెప్తాను నేను. 35 ఒక పెళ్ళైన జంట. పెళ్ళి అయిన జంట అంటే రొమాన్స్ ఉండదేమో, కమర్షియల్ ఎలిమెంట్ కాదండి. సరే, కథ చెప్పండి. వాళ్ళకి 2 పిల్లలు ఉంటారండి. పెళ్ళి అవడమే కాదు, 2 పిల్లలు కూడా ఉంటారు. అస్సలు కమర్షియల్ కాదండి అసలు ఇది. సార్ అంటే సర్లేండి, ముందుకెళ్దాం. అంటే ఇప్పుడు ఆ నలుగురు కలిసి ఒక ప్రయాణం చేస్తారా అండి? వాళ్ళందరూ కలిసి ఒకరితో ఒకరు కొట్టుకుంటూ చివరికి కలుస్తారు, అంతే కదా సార్ కదా? అంటే అదే ఐడియా కాదండి. వాళ్ళ నలుగురు మధ్య మంచి
బాండింగ్ ఉంటుంది. ఆళ్ళందరూ కలిసే ఉంటారండి. వాళ్ళ వాళ్ళ మధ్య పెద్దగా గొడవలేమి ఉండవండి. అప్పుడు కాన్‌ఫ్లిక్ట్ ఏంటండి కథలో ఇంకా. ఆళ్ళందరూ ఆనందంగా ఉంటే మేమెందుకు చూడాలి సినిమా? అస్సలు కమర్షియల్ కాదండి. నాకు తెలిసి ఆ నాన్న శాడిస్ట్ కదండీ ఆ సినిమాలో. అమ్మని కొడుతూ ఉంటాడు. లేకపోతే ఆళ్ళని ఏడిపిస్తా ఉంటాడు. ఆ! అది కదండీ. అదైనా ఉండాలండి. లేకపోతే చాలా కష్టమండి. లేదండి ఆళ్ళ నాన్న చాలా మంచోడండి. ప్రసాద్ అందరిని అర్థం చేసుకుంటాడు. సార్ నాకు అర్థం కావట్లేదండి. అసలు మీరు కథ చెప్దాం అనుకుంటున్నారా? లేపోతే ఇది 'రేలంగిమాయి' సినిమా 'రేలంగిమాయి' లాగా ఇంట్లో అందరూ అలా ఉంటారు. సార్ అంటే కాన్‌ఫ్లిక్టు స్కూల్‌లో ఉంటుందండి. అక్కడ ఒక టీచర్ ఉంటాడు 'చాణిక్య' అని మ్యాథ్స్ చెప్తూ ఉంటాడు. సార్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్‌లోనా? సార్ అస్సలు కమర్షియల్ కాదండి. ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్‌లోనా అంటే సార్ ఇప్పుడు చాలా కష్టమండి అది అసలు. స్కూలుకెళ్ళడమే పిల్లలకి చాలా ఇబ్బందండి. మీరు స్కూల్‌లో సినిమా చెప్తున్నారు. దాన్ని థియేటర్‌లో చూడమంటే ఎవరొస్తారండి? అస్సలు కమర్షియల్ కాదండి. అలా కాదు సార్. ఒక్కసారి కథ విందామండి. పూర్తిగా వినండి. అంటే వినేవారండి చాలామంది. చాలామంది ఉన్నారండి. చాలా బావుంది సార్. మాకు ఉద్వేగం అయింది. మాకు కన్నీళ్ళొచ్చాయి. బాధపడ్డాము. అంతా బానే ఉంది సార్. కానీ ఈ ఈ టెంప్లేట్‌లో వచ్చిన ఒక రిఫరెన్స్ సినిమా చెప్పండి తెలుగులో ఆడింది. గత 5 ఏళ్లలో, 6 ఏళ్లలో ఒకటి చెప్పండి సార్. అంటే మాకు కూడా వాళ్ళు అడగడంలో అసలు తప్పు లేదండి. ఓకే. ఒక 5, 6 ఏళ్లలో దగ్గరలో ఎక్కడొచ్చింది అంటే, నా దగ్గర కూడా సమాధానం ఉండేది కాదండి. ఎందుకంటే వెనక్కెళ్ళి చూస్తే 'లిటిల్ సోల్జర్స్' చెప్పాలా? ఇంకా వెనక్కెళ్ళి చూస్తే ఏది చూడాలో కూడా తెలీదు. సో, ఒక రిఫరెన్స్ పాయింట్ లేకుండా, ఇది ఆడుతుందా? ఆడదా? అన్న ఆలోచన లేకుండా, ఇది కథ. ఈ కథని మనం విన్న ఫీలింగ్‌ని 10 మందికి పంచాలి అన్న ఆలోచనతో సిద్ధార్థ్ అండ్ సృజన్, వాల్టేర్ ప్రొడక్షన్స్ అండ్ ఎస్ ఒరిజినల్స్ వాళ్ళిద్దరూ నిలబడ్డారు. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళిద్దరూ నిలబడకపోయుంటే, అక్కడ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా వాడు తీసుకునేవాడు కాదు. వాడి వయసు పెరిగిపోయేది. అండ్ నేనింకా తిరుగుతూ ఉండేవాడిని. ఇంకా గెడ్డం నెరిసేది. అంతకన్నా పెద్దగా మార్పే ఉండదు. కానీ వాళ్ళ నమ్మకానికి హోప్‌ఫుల్లీ ఐ డెలివర్డ్. అది చాలా 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 పెద్ద బాధ్యతండి. ఎందుకంటే 5:30, 6:30 ఎంతో కొంత ప్రతి ఒక్కళ్ళకి ఆ కళ్యాణ్ యాడ్స్‌లో ఆయన చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు. సో, ఒక రూపాయి పెట్టాలన్నా, దాని మీద పెట్టుబడి పెట్టాలన్నా, పెట్టుబడి పెట్టేవాడి కన్నా కూడా పెట్టుబడి పెట్టించేవాడికి చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే రూపాయి పెట్టినప్పుడు కనీసం మరో పావలైనా పైన రాకపోతే, ఆ పెట్టుబడి పెట్టేవాడు వెనక్కెళ్ళిపోతే, మరో 4 సినిమాలు ఆగిపోతాయి. సో, అంత బాధ్యతగానే చేశాను ఈ సినిమా. నేనెందుకు అది చెప్తున్నానంటే, ఇప్పుడు 35 ఆడలేదనుకుందాం. లేకపోతే ఇవన్నీ రా 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 రాలేదనుకుందాం. ఖచ్చితంగా మరో ప్రొడ్యూసర్ గదిలో ఆళ్ళు ఆళ్ళు ప్రయత్నించారు గదమ్మా! ఆళ్ళు ప్రయత్నించారు. ఏమైంది? ఓ 10 మంది చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత అయిపోయిందమ్మా. చప్పట్లతో కడుపు నిండుతుందా అని అడుగుతారు. సో, మనసు నిండే సినిమాయే కాదు, కడుపు నిండే సినిమా కూడా తీయాలి. అది చాలా ముఖ్యం. సో, ఆ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ బాడీని, హార్ట్, స్టమక్, మైండ్ హ్యాస్ టు బి కోఆర్డినేటెడ్. సో, అవన్నీ చేసుకుంటూ, పెట్టిన రూపాయికి ఆళ్ళు నష్టపోకుండా చూసుకుంటూ, ఇక్కడి దాకా చేరినందుకు, ఇక్కడి దాకా మమ్మల్ని చేర్చినందుకు భారత ప్రభుత్వానికి, ఈ అవార్డులు ప్రకటించిన జ్యూరీకి సవినయంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నందకిషోర్ గారు. మరోసారి కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ధీరజ్ మొగిలినేని గారు టీంని సత్కరిస్తారు. ముందుగా ప్రియదర్శి గారికి బొకేతో. బొకేస్ ప్లీజ్. ఆయన జర్నీ ఇంకా చాలా ఉంది. ఆయన ఇప్పుడు లాగ్ ఉంటదని చెప్పట్లేదు.
రాజేష్ మన్న గారు మీరు ఆ ఇంటర్వ్యూ ఏదో చేస్తే కొంచెం అందరు తెలుసుకుంటారు. మీది 1 అవర్ 2 అవర్స్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, సరిపోద్ది. మా శ్రీకర్ గారు అలాగే ధీరజ్ మొగల్నేని గారు కూడా ముందుగా ప్రియదర్శి గారికి సన్మానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గెట్ ద బుక్ ప్లీజ్. ఎస్ ముందుగా ఓకే నందకిషోర్ గారికి అలాగే బొకే ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరోసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. 35 నో మోర్ చిన్న కథ కాదు, అసలు ఎంత పెద్ద హ్యూజ్ సక్సెస్ని ఇవాళ నేషన్ వైడ్గా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరోసారి ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అండ్ ఇప్పుడు మా అరుణ్ దేవ్కి సన్మానం. అండ్ ఎస్ బ్యూటిఫుల్గా యాక్ట్ చేశాడు. మేము అందరం కూడా ఆ కథతో నీతో పాటుగా మేము కూడా ట్రావెల్ చేసాం. మా స్కూల్ మార్క్స్ కూడా అదే విధంగా ఉండేవన్నమాట. మరోసారి కంగ్రాచులేషన్స్. ఎస్ మా ప్రియదర్శి గారికి దీంట్లో మ్యాథ్స్ టీచర్గా మాకు కనిపించారు. టార్చర్ చేశారు, తిట్టుకున్నాం, బట్ లాస్ట్లో సపోర్ట్ చేశారు. సో ప్రియదర్శి గారికి కూడా పార్ట్ అయినందుకు ఈ సినిమాలో కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఎస్ మా విశ్వదేవ్ గారికి కూడా శాలువాతో సన్మానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంత బ్యూటిఫుల్ పేరెంట్స్ అవర్ ఎస్ వరుణ్ అరుణ్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా. పేరెంట్స్ అంటే ఇట్లుండాలి అందరికీ అన్న విధంగా వీళ్ళిద్దరు కూడా యాక్ట్ చేయడం, నివేతా థామస్ గారు అలాగే విశ్వదేవ్ గారు కూడా యాక్ట్ చేశారు. సరే అలాగే ఇప్పుడు అరుణ్ దేవ్ పేరెంట్స్ ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు నేషనల్ అవార్డు అందుకోవడం బిహైండ్ తను ఎంత కష్టపడ్డాడు అది స్క్రీన్ ముందు మాకు కనిపించింది. పేరెంట్స్గా మీరు తన వెనక ఉండి సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఇంత పెద్ద అచీవ్మెంట్ ఇంత చిన్న ఏజ్లో తను తీసుకోవడం కూడా గొప్ప విషయం. మరోసారి పేరెంట్స్ ఇద్దరికి ఎస్ నువ్వు కూడా జాయిన్ అవ్వు దా. ఎస్ వాళ్ళ ఫ్యామిలీ హూ సపోర్టెడ్ హిమ్ వెనక ఉండి ఈరోజు నేషనల్ అవార్డు అందుకొని వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ అందరు కూడా Cloud9 మూమెంట్ టు దెమ్. కంగ్రాచులేషన్స్ అండి మీకు కూడా. పేరెంట్స్గా కూడా వాళ్ళ అబ్బాయి ఇంత చిన్న ఏజ్లో నేషనల్ అవార్డు అందుకోవడం అనేది చాలా ప్రౌడ్ మూమెంట్. ఎస్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మరోసారి 35 చిన్న కథ కాదు టీమ్కి బిగ్ కంగ్రాచులేషన్స్. ఎస్ సో ముందుగా పేరెంట్స్ ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడారు. మరోసారి మీ మాటల్లో స్టేజ్ మీద మేమందరం కూడా వినాలనుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ, ఈ మీడియా వాళ్ళకి అందరికీ. ఏదైనా చెప్పాలి అంటే నా వయసు ఇప్పుడు 41 సంవత్సరాలు. నేను చదువుకునే టైంలోని ఈవెన్ ఫోన్స్ ఉండేవి కాదు, కీప్యాడ్ ఫోన్స్ ఉండేవి కాదు. ఫ్రెండ్స్కి వాళ్ళకి ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే లెటర్స్ రాసేవాళ్ళం. ఆ టైంలోని లెటర్ మీద పేరు రాయాలంటే సురేష్ సన్ ఆఫ్ మాధవరావు అని రాసేవాడిని, మా నాన్నగారి పేరు. అలాగా నా ఇండివిజువాలిటీ ఉండాలని నేను ఎంతో కోరుకునేవాడిని. అలాగా నా ఇండివిజువాలిటీ రావడం కోసం నా పేరు ఇగో ఈయన సురేష్ వాళ్ళ ఫాదర్ అని చెప్పడానికి ఆ పేరు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. నా మ్యారేజ్ దాకా కూడా నాకు అదే కష్టపడ్డాను నేను. కానీ నాకు అది ఎక్కువ రోజులు నిలబడలేదు. ఎందుకంటే
ఇప్పుడు అందరూను నేనెవరు అని అంటే అరుణ్దేవ్ ఫాదర్ అని చెప్తున్నారు. అది అంతకన్నా నాకు అప్రిషియేషన్ అక్కర్లేదండి. ఎందుకంటే పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జనించినప్పుడు పుట్టదు అని అన్నారు. జన్నులా కనుగొని పుత్రుని పొడిగినప్పుడు నాడు పుట్టిన సుమతి అని ఎప్పుడో చెప్పారు. నాకది ఎక్కువ రోజులు లేకుండా నా కొడుకు ఈరోజు ఎంత హైయెస్ట్ అవార్డు తెచ్చుకున్నాడు అంటే దానికి నేను చెప్పడానికి నాకు మాటలు కూడా ఉండవు. నిజంగా చెప్తున్నాను. ఈరోజు వాడిని నమ్మి అంటే ఇప్పుడంటే అందరికీ తెలుసు వాడికి గదర్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. కానీ ఇదేది రాకమునుపు వాడిలో ఒక ఆర్ట్ ఉంది, కళ ఉంది అని చెప్పి స్టార్టింగ్లో జీ తెలుగు వాళ్ళు కొంత గుర్తించారు. దాన్ని టాప్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు నందకిషోర్ గారు. ఆయనకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను సార్ మీకు అది ఆ విషయంలోనే. అలాగే ఎంతమంది పిల్లల్ని ఈ క్యారెక్టర్ కోసం వాళ్ళు చూశారు, చెందారు, ఇవన్నీ నాకు తర్వాత తెలిసాయి. అలాగనే ఈ షూట్ మొత్తం 35 సినిమా షూట్ అయినప్పుడు కూడా మహా అయితే ఇన్ని రోజుల జర్నీలోని నేను 2 రోజులు 3 రోజులు వాడి కెమెరా ముందు యాక్టింగ్ చూశానండి. అంతా కష్టం అంతా వాళ్ళ ముగ్గురే పడ్డారండి. వాళ్ళకి కావాల్సినవి ఏవో కొంచెం అరేంజ్ చేసి ఇచ్చాను నేను అంతే. ఎందుకంటే అలా లేకపోతే మా డైలీ రొటీన్ జరగదండి. అందుకని వాళ్ళ ముగ్గురు సెట్స్లో ఉండేవారు. నేను ఇంటి దగ్గర ఉండి నా జాబ్ అది నేను చూసుకునేవాడిని. కానీ అలాంటిది ఈరోజు ఇంత పెద్ద వేదిక మీద మొన్న లాస్ట్ ఇయర్ గదర్ అవార్డు, ఈ ఇయర్ నేషనల్ అవార్డు. ఇంకా నా లైఫ్లో ఇంతకన్నా నేను ఇంకా పైన చూస్తాను అని అంటే ఏదైనా హై మూమెంట్స్కి వెళ్తానంటే అది నా పిల్లల వల్లే. నాకు తెలిసిపోయింది అది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు మై. నేను చెప్పుకుంటాను ఇప్పుడు అరుణ్ దేవ్ నా కొడుకు అని గర్వంగా చెప్పుకుంటాను నేను. అందులో అయితే తిరగలేదు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ అండి. మీ మాటలు అవార్డు మీకే డెడికేట్ చేశాడు, మా అమ్మకి డెడికేట్ చేస్తున్నానని బ్యూటిఫుల్లీ. ఒకసారి మీ మాటలు కూడా వినాలనుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. 35 చిన్న కథ కాదు. వైజాగ్ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళింది. ఫస్ట్ అరుణ్ని ఫీల్డ్లోకి తీసుకొచ్చినప్పుడు చాలామంది నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు. ఇద్దరూ కలిసి జాబ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, సినిమా ఫీల్డ్లోకి ఎందుకు తీసుకెళ్ళడం బాబుని అని. కానీ వాడికి టాలెంట్ ఉంది. ఈ టాలెంట్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. డబ్బులు సంపాదించడం అదొక ఇదైతే, నా పిల్లల్ని నచ్చిన మార్గంలో పెట్టడం, వాళ్ళకున్న టాలెంట్ని బయటికి తీయడం అనేది నాకు అది హ్యాపీ అనిపించింది. వీడికి నేను సపోర్ట్ చేశాను, నాకు నా హస్బెండ్ సపోర్ట్ చేశారు. 35 మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు నేను వైజాగ్ నుంచి వచ్చి ఆడిషన్కి వెళ్ళిన తర్వాతలా అరుణ్ ఇలా సెలెక్ట్ అయ్యాడండి. వర్క్షాప్కి రావాలి అంటే ఏం తెలీదు. హైదరాబాద్ ఏదో వచ్చి డే షూట్ చేసుకుని వెళ్ళిపోవడమే కానీ హైదరాబాద్ వచ్చి ఉండాలి. పాప ఏమో చిన్న పాప, కోవిడ్ తర్వాతలా. సరే అని ఫిల్మ్ నగర్లో ఒక రూమ్ చూసి అన్నీ మాకు అరేంజ్ చేసి మా హస్బెండ్ మళ్ళీ వైజాగ్ వెళ్ళారు. నేను పిల్లలిద్దరిని పట్టుకొని హైదరాబాద్లోనే ఉండేదాన్నండి. వర్క్షాప్స్కి తిరిగేవాళ్ళం. సినిమా ఇంకా లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళిపోవాలా వద్దా, ఇక్కడే ఉండిపోవాలా. అరుణ్ స్కూల్ పోయేది. 35 కొంచెం లేట్ అయింది. అప్పుడు ఒక్కొక్కసారి నేను రూమ్లో పిల్లల్ని పడుకోబెట్టేసాక ఏడ్చేదాన్ని. ఇది ఇంకా స్టార్ట్ అవుతుందా లేదా, లేకపోతే అంటే పిల్లల్ని చూసుకొని ఇక్కడే ఉండడం నాకు చాలా కష్టంగా అనిపించేది. వీళ్ళకి ఏ హెల్త్ బాగోపోయినా సరే నాకు ఎప్పుడు మా నందు గారు, మా టీం అందరూ నాకు చాలా హెల్ప్ చేశారండి ఆ టైంలో నాకు. తర్వాతలా తిరుపతి అక్కడికి వెళ్ళాం, షూట్ అయింది. అరుణ్కి ఎక్కడ బయట యాక్టింగ్ నేర్పించలేదు. ఇంట్లో స్క్రిప్ట్ మాకు వచ్చిన తర్వాతలా నివేద గారి ప్లేస్లో నేను, విశ్వ గారి ప్లేస్లో మా హస్బెండ్ అరుణ్, ఇదే మేము డైలీ రిహార్సల్స్ చేసేవాళ్ళం. రోజుకొక 2 సీన్స్ అనమాట. మా ఇంట్లో మేమే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇలా చేయడం వల్ల అరుణ్కి ఏంటంటే అది సింగిల్ టేక్లో ఆ సీన్ బాగా నేర్చుకొని చెప్పేవాడండి. అప్పుడు చాలా హ్యాపీ అనిపించేది. ఆ సినిమా చేస్తున్న టైంలో మా టీం అందరూ చెప్పేవారు, అరుణ్కి మంచి అవార్డ్స్ వస్తాయి ఇందులో, వాడు అందరినీ ఏడిపించేశాడు అసలు ఇదని. వస్తాయని తెలుసు అవార్డ్స్. గదర్ అవార్డు వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అసలు ఈ నేషనల్ అవార్డు అనేది అసలు ఊహించలేంది. ఇంకా నాకు మాటలు కూడా రావట్లేదు. చాలా థ్యాంక్స్ అండి. అందరూ 35 గుండెల్లో పెట్టుకున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మా నందు గారికి, డైరెక్టర్ గారికి, సృజన్ గారికి, విశ్వ గారికి, నివేద గారికి,
మా చంకీ సార్ దర్శి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడడానికి కూడా ఒక అవకాశం ఇచ్చింది మా ధీరజ్ సార్, మా సమ్మర్ హాలిడేస్ టీం. ఎప్పుడూ రుణపడి ఉంటానండి. ఇందులో సమ్మర్ హాలిడేస్లో అరుణ్ మీ ముందుకు వస్తాడు త్వరలో. ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా అరుణ్ అవార్డ్స్ తెచ్చుకుంటాడని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ అరుణ్ మాటిస్తున్నాడు కూడా. బ్లెస్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. యూ స్పిల్ ద బీన్స్. సో మీరు యాక్ట్ చేయడం వల్ల తను సింగిల్ టేక్లో చేసేసారనమాట. సో కంగ్రాచులేషన్స్ అగైన్. సో మరోసారి 35 చిన్న కథ కాదు టీం అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. ఇలాంటి అద్భుతమైన సినిమాలతో మీరు రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ప్రియదర్శి గారు ఇవాళ జాయిన్ అయినందుకు అండ్ ఇంత అద్భుతమైన సినిమాను మాకు డెలివర్ చేసినందుకు మీ టీం అందరికీ, విశ్వ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ మా శ్రీకర్ గారు నెక్స్ట్ వీళ్ళందరూ అన్నట్టుగా కూడా మళ్ళీ ఒక అవార్డులు వచ్చే ఇలాంటి కాంటెంట్లోనే మేము చూస్తూ వస్తున్నాం ఇప్పటివరకు, టీజర్ కానీ సాంగ్ కానీ. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ మోర్ కంటెంట్. ఎప్పుడు రిలీజ్ అవుతాయని వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మా సంజిత్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఈవెంట్ని ఇంత అద్భుతంగా హోస్ట్ చేసిన ధీరజ్ మొగల్నేని గారికి మరోసారి థ్యాంక్ యూ చెప్తున్నాం.